హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం జూన్ మంత్లో ఉన్నటువంటి ఎకనామిక్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనేది చూద్దాం. ఓన్లీ ఇంపార్టెంట్ మాత్రం డిస్కషన్ జరుగుతుంది. నన్ను చాలామంది అడుగుతున్నారు, ఏంటిది సార్ మార్చి చేయండి, ఏప్రిల్ చేయండి, ఫిబ్రవరి చేయండి ఎకనామిక్స్ కరెంట్ అఫైర్స్ అని. మార్చ్ కానీ ఏప్రిల్ కానీ మే అవి ఎకనామిక్ కరెంట్ అఫైర్స్ అంటే ఏం యూజ్ కావు ఎగ్జామినేషన్కి. ఎగ్జామ్ అనేది నవంబర్లో ఉంటుంది మనకి. సో తెలంగాణ వాళ్ళకైతే డిసెంబర్లో ఉంది, ఏపీ వాళ్ళకైతే నవంబర్లో ఉంది. సో కాబట్టి మీరు జూన్ నుంచి చదివినా చాలు. రెండోది ఏంటిదంటే, ఎందుకు మార్చ్ ఏప్రిల్ మే ఎందుకు ఇంపార్టెంట్ కాదు అని అంటే, ఎకనామిక్ సర్వే అనేది మనకి ఇప్పుడు జూలై 25th రోజు ఎకనామిక్ సర్వే రాబోతుంది. సో కాబట్టి ఎకనామిక్ సర్వే వచ్చిన తర్వాత ఏమైతే అంతకుముందు ఉన్న ఏవి కూడా కన్సిడరేషన్లోకి తీసుకోరు, ఎందుకంటే అవన్నీ డాటా అవుట్డేటెడ్ అవుతుంది. ఎకనామిక్స్లో చాలా వరకు ఫ్యాక్చువల్ డాటానే ఉంటుంది. సో ఫైనల్గా మనకి ఎకనామిక్ సర్వేలో ఉన్న డాటానే ఫైనల్. కాబట్టి మీరు ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే అవన్నీ అవసరం లేదు. దయచేసి ఇంకెవరైనా మీరు చదవాలనుకుని పొరపాటున చదువుతూ ఉంటుంది, మీ ఇష్టం. సో అది మీకే వదిలేస్తున్నా, ఎందుకంటే మేము చెప్పినా వినం కదా. మనం అట్లా తయారైపోయినాయి ఈ మధ్య కాలంలో. ఎవరు ఏం చెప్పినా వినట్లే. సో వాళ్ళ వేలో వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. సరే, మీ వేలో మీరు ప్రిపేర్ అవ్వండి. బట్ ఎవరైతే మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే నేను ఇచ్చే సజెషన్ ఏంటిదంటే, జూన్ నుంచి ఫాలో అవ్వండి, సరిపోతుంది. ఓకేనా? అండ్ దట్టు ఎకనామిక్ సర్వే వచ్చిన తర్వాత మిగతా పాత కరెంట్ అఫైర్స్ అన్ని కూడా అప్డేట్ అయిపోతాయి. ఎకనామిక్స్కి సంబంధించి మాట్లాడుతున్నాను నేను, ఎందుకంటే ఎకనామిక్ సర్వేనే ఫైనల్ అండ్ స్టాండర్డ్ డాటా అనమాట. సో అందువల్ల ఎకనామిక్ సర్వేలో ఉన్నాయే స్టాండర్డ్ డాటా. సో అందువల్ల జూలై 25th వస్తుంది. కాబట్టి అంతకుముందున్న కరెంట్ అఫైర్స్కి పెద్దగా వ్యాలిడిటీ ఉండదు. అర్థమవుతుందా? మళ్ళీ నన్ను ఊరికే అడగకండి దయచేసి, ఓకేనా? రైట్. అంటే మీ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టే, మీరు అడుగుతారో సార్ ఇది వస్తుందేమో కానీ. సో అవి అందులో మార్చ్ ఏప్రిల్లో ఉన్నటువంటి డాటా అంతా కూడా అప్డేట్ అయిపోయి ఉంటుంది ఇప్పటికీ. అర్థమైందా? అది అర్థం చేసుకోండి దయచేసి. ఓకే, ఫస్ట్ వన్ ద నేషనల్ స్టాటిస్టికల్ డే జూన్ 29th ఎవ్రీ ఇయర్ మనకి నేషనల్ స్టాటిస్టికల్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. మెయిన్ బర్త్ యానివర్సరీ. ఎవరు మనకి పీసీ మాలనోబిస్, మనకి సెకండ్ 5-year ప్లాన్ లో చదువుకున్నాం కదా. సెకండ్ 5-year ప్లాన్ ఏ మోడల్ అంటాం? మాలనోబిస్ మోడల్ అంటాం కదా. హెవీ ఇండస్ట్రీస్ కి ఎక్కువ మొత్తంలో ఇంపార్టెన్స్ చేయడం జరిగింది కదా. ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ పెట్టేసి భారతదేశాన్ని సో ఇండస్ట్రియలైజేషన్ వైపుకి సో మనకు తీసుకెళ్లింది ఎవరు? పీసీ మాలనోబిస్. ఆయన పెద్ద మన స్టాటిస్టిక్స్ లో వెరీ ఫేమస్ పర్సనాలిటీ. భారతదేశంలో ఎకనామిక్స్ లో ఒక స్టాటిస్టిక్స్ కి వన్నె తెచ్చినటువంటి పర్సన్. అందువల్ల అతన్ని ఫాదర్ ఆఫ్ ద మనకి మోడర్న్ స్టాటిస్టిక్స్ ఇన్ ఇండియా అని పిలుస్తుంటాము. అండ్ అతని బర్త్డేనే ఎవ్రీ ఇయర్ మన నేషనల్ స్టాటిస్టికల్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ ఈ సంవత్సరానికి సంబంధించిన సో థీమ్ వచ్చేసి మనకి చూడండి, దట్ ఇస్ ద యూజ్ ఆఫ్ ద డాటా ఫర్ ద డిసిజన్ మేకింగ్. సో దాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గా జరగాలి అంటే, సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం మనము స్టాటిస్టిక్స్ ఎలా వాడుకోవాలన్న థీమ్ తోటి మనకి జరిగింది. ఎందుకంటే ఎకనామిక్స్ అనేది మోస్ట్లీ స్టాటిస్టిక్స్ పైన డిపెండ్ అవుతుంది మనకి. ఓకేనా? సో మనకి సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ కానీ, నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ కానీ, ఇవన్నీ కూడా సో మన భారతదేశంలో దేన్ని ప్రమోట్ చేస్తే స్టాటిస్టిక్స్ ని ప్రమోట్ చేయడం జరుగుతుంది మనకి. ఓకేనా? యూజ్ ఆఫ్ ద డాటా ఫర్ డిసిజన్ మేకింగ్ అనే థీమ్ తోటి. నెక్స్ట్ వన్, IMF అనేది అన్ని దేశాలకు సంబంధించినటువంటి ఎకనామిక్ గ్రోత్ ని మనకి మాడిఫై చేయడం జరిగింది వెరీ రీసెంట్ గా. ఓకేనా? సో దీంట్లో తీసుకుంటే ఇది 2024 సంవత్సరానికి సంబంధించి, ఇది 2025 సంవత్సరానికి సంబంధించి డాటాస్ ఇలా ఉన్నాయి మనకి 2024-25. సో ఇండియా కనుక తీసుకుంటే 2024 సంవత్సరానికి ఈ ఫినాన్షియల్ ఇయర్ కి సంబంధించి తీస్తే 7% గ్రో అవడానికి ఛాన్సెస్ ఉందంట. ఇది నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ కి తీసుకుంటే మనకి 6.5% గ్రో అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే జస్ట్ తగ్గుతుంది మనకి. ఎంత? 0.5% అనే డిఫరెన్స్ వస్తుంది. చైనా కూడా 0.5% డిఫరెన్స్ వస్తుంది. 5% నెక్స్ట్ ఇయర్ 4.5. కానీ చైనాకి ఇండియాకి తేడా ఎంత ఉంది? 2% ఆఫ్ ద గ్రోత్ రేట్లో తేడా ఉంది. సో ఇండియాకి చైనాకి సో 2% ఆఫ్ ద డిఫరెన్స్ లో ఇండియా అనేది చైనా అంటే గ్రో అవుతున్నాయి. దాదాపు ఇండియా అనేది 7 and 6.5 అయితే ఇది 5 and 4.5. 5 and 4.5 లో మనకి తేడా ఉంది మనకి. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్, ఇది ఇలా ఉన్నాయి మనకి. ఈ రెండు అనేవి ఇలా ఉన్నాయి. నెక్స్ట్ జపాన్ తీసుకుంటే ఇక్కడ 0.7%. సో ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి మనకు పెరుగుతుంది 0.3% పెరిగింది జపాన్. బ్రెజిల్ చూస్తే 2.1 నుంచి ఎంతకి 2.4కి 0.3% పెరిగింది. ఇక్కడ కూడా ఇది కూడా ఎంత? 0.3% పెరిగింది మనకి. అమెరికా చూడండి, ఇండియా చైనా అనేది దాదాపు దూసుకెళ్ళుకుంటూ పోతూ ఉంటే అమెరికా అనేది తగ్గుతుంది. ఇక్కడ మీరు చూడండి, అమెరికా అనేది 2.6 నుంచి నెక్స్ట్ ఇయర్ కి 1.9 పడిపోతుంది మనకి. యుఎస్ఏ అనేది 2.6% ఆఫ్ ద గ్రోత్ రేట్ నుంచి మనకి 1.9కి అమెరికన్ యొక్క జీడిపి గ్రోత్ రేట్ అనేది పడిపోతుంది మనకి. యూకే తీసుకుంటే 0.7. మనకి రిషి సునాక్ అనేది ఓడిపోవడానికి రీజన్ ఇదే. ఆల్మోస్ట్ మనకి 0.7% నుంచి ఏదైనా పైకి తీసుకొద్దాం అనుకుంటే అలా కూడా లేకుండా మనకి లేబర్ పార్టీ విన్ అయింది. కన్జర్వేటివ్ పార్టీ ఫస్ట్ టైం ఓడిపోవడం జరిగింది ఆఫ్టర్ 14 years. సో దీని వల్ల ఎకనామిక్ క్రైసిస్ వల్ల ఆల్మోస్ట్ సో 0.7% ఎంత మనకి 1.5%కి రావడం జరిగింది మనకి. సో ఫ్యూచర్లో రావచ్చు అనమాట. సో మనకి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలని సార్ అంటే అవన్నీ గుర్తుపెట్టుకోమని నేనైతే చెప్పట్లేదు. బట్ ఇండియా, చైనా, యుఎస్ఏ అయితే గుర్తుపెట్టుకోవాలి. ఇండియా, చైనా అండ్ నెక్స్ట్ ఏంటి యుఎస్ అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో 7%, 6.5, 5, 4.5. యుఎస్ఏ తగ్గుతుంది మనకి. యుఎస్ఏ తగ్గుతుంది, జపాన్ పెరుగుతుంది అండ్ నెక్స్ట్ ఏంటి బ్రెజిల్ కూడా పెరుగుతుంది, ఇండియా పెరుగుతుంది, అన్ని పెరుగుతున్నాయి. సో అన్ని కంట్రీస్ అనేది పాజిటివ్ గ్రోత్ ఉంది ఎక్సెప్ట్ ఏంటి యుఎస్ఏ. యుఎస్ఏ ఒకటి మాత్రమే మనకి
తగ్గడానికి అవకాశం ఉందని చెప్పేసి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది రిపోర్ట్ ఇవ్వడం అనేది జరిగింది. ఒక అమెరికన్ ఏమైంది తగ్గుతూ ఉన్నట్టు మనకి రిపోర్ట్ అనేది చెప్పడం జరిగింది. ఓకేనా, సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇండియా IMF ప్రకారం ఎంత 7%, 6.5%. నెక్స్ట్, ఇండియా టేక్స్ చైర్మన్షిప్ ఆఫ్ ద కొలంబో ప్రాసెస్ అని చెప్తున్నాడు. ఏంటిది కొలంబో ప్రాసెస్ అని చెప్తున్నాడు. ఈ కొలంబో ప్రాసెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2003లో స్టార్ట్ అయింది. ఇన్సెప్షన్ ఇన్ ద 2003. సో కొలంబో ప్రాసెస్ అనేది 2003లో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఏంటిది కొలంబో ప్రాసెస్ అంటే ఇట్ ఈస్ ద వర్క్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద మైగ్రెంట్ వర్కర్స్. మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మైగ్రెంట్ వర్కర్స్ ని కాపాడడానికి కోసం. సపోజ్ ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారు. సో ఇప్పుడు తమిళనాడులో ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ అనుకుందాం. సపోజ్ శ్రీలంకకి వెళ్ళారు. ఇక్కడ ఉన్నటువంటి శ్రీలంకలో కాఫీ అండ్ టీ ప్లాంటేషన్ లో వర్క్ చేయడానికి వెళ్ళాలనుకుందాం, అక్కడ కాపాడడానికి. లేదంటే మన వాళ్ళు ఇక్కడ సో ఇండోనేషియాకి వెళ్ళారనుకుందాం సపోజ్, లేదంటే మనకి థాయిలాండ్ కి మసాజ్కి వెళ్ళారనుకుందాం సపోజ్, లేదంటే అక్కడ వర్క్ చేయడానికి వెళ్ళారనుకుందాం, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, సో అలా మనకి అందరినీ కాపాడడానికి కోసం ఏంటంటే మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మైగ్రెంట్ వర్కర్స్ ని కాపాడడానికి కోసం సంబంధించిందే ఇది అనమాట. ఇది కొలంబో ప్రాసెస్. కొలంబో ప్రాసెస్ ఇస్ రిలేటెడ్ టు దీనికి సంబంధించి కోఆర్డినేషన్ అమాంగ్ ద డిఫరెంట్ కంట్రీస్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద మైగ్రెంట్ వర్కర్స్. సో మైగ్రెంట్ వర్కర్స్ యొక్క ఏంటిది వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్ ఏమున్నాయి, మైగ్రెంట్ వర్కర్స్ యొక్క రైట్స్ ఏమున్నాయి, ఆ రైట్స్ ఏం చేయాలి, కాపాడాలి. అంతే కదా, మనం ఏ దేశం కోతే ఆ దేశం కోతే చంపిస్తా అంటే ఎట్లా. సో కాబట్టి మనకు మన రజనీకాంత్ సినిమాలు అన్ని ఇవే కదా, కాలా కబాలి ఇదంతా ఇదే కదా. రజనీకాంత్ సినిమాలో కాలా కబాలి ఇవన్నీ ఏం చూపిస్తే దాంట్లో అన్ని మైగ్రెంట్ వర్కర్స్ యొక్క రైట్స్. మనోడు హీరో అవుతాడా మళ్ళా, అంతే కదా. సో చుమ్మాదే అంటాడు అయిపోద్ది. సో కాబట్టి అలా అనమాట. సో ఈ ఆర్గనైజేషన్కి ఈ కొలంబో ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ కొలంబో ప్రాసెస్ దీంట్లో మనకి దాదాపు దేని గురించి పనిచేస్తుంది అనే దానికి ముందు దీంట్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే దాదాపు మనకి 12 కంట్రీస్ ఉన్నాయి. ద కొలంబో ప్రాసెస్ యాజ్ అవర్ 12 మెంబర్ స్టేట్స్ ఆఫ్ ద ఏషియా. సో ఈ కొలంబో ప్రాసెస్ లో 12 కంట్రీస్ అనేవి భాగస్వాములు. ఈ 12 దేశాలలో ఏం చేయాలి, మైగ్రెంట్ వర్కర్స్ యొక్క హక్కుల్ని మనం ఏం చేయాలి, కాపాడాలి. సో దట్ ఈస్ ద రైట్స్ ఆఫ్ ద సో మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్ని దేశాలు కోఆర్డినేషన్ చేసుకుంటూ వాళ్ళు మన దేశంలో పనిచేసినా మనం వాళ్ళ దేశంలో పనిచేసినా సో ఆ మైగ్రెంట్ వర్కర్స్ యొక్క వలస కూలీల యొక్క హక్కులు ఏం చేయాలి, కాపాడాలి. సో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, చైనా, ఇండియా, ఇండోనేషియా, నేపాల్, పాకిస్తాన్, ఫిలిప్పైన్స్, శ్రీలంక, థాయిలాండ్, వియత్నాం, కంబోడియా. సో ఈ 12 దేశాలలో ఉన్నటువంటి వాళ్ళని కాపాడాలి. సో ఈ 12 అనేటివి మెంబర్స్ అనమాట. మిగతా దేశాలు మెంబర్స్ కాదు, జస్ట్ అబ్జర్వర్స్ అనమాట. ఈ దేశాలు ఏం చేస్తున్నాయని చెప్పి అబ్జర్వ్ చేస్తుంటే 8 అబ్జర్వర్ కంట్రీస్ ఉంటాయి. అంటే ఫ్యూచర్లో ఇవి కూడా మెంబర్స్ అవ్వచ్చు అనమాట. ప్రస్తుతానికి ఎన్ని ఉన్నాయి మనకి 12 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. 8 ఏమున్నాయి అబ్జర్వర్ కంట్రీస్ అనేవి ఉన్నాయి. సో దీంట్లో అన్ని కంట్రీస్ ఎక్కడి నుంచి మనకి సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా దేశాలకు సంబంధించి అంటే ప్రాంతాలకు సంబంధించిన ఇవన్నీ కూడా సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా దేశాలకు సంబంధించిన కంట్రీసే కదా ఇవన్నీ కూడా. సో ఇలా ఉన్నాయన్నమాట. సో ఇది కొలంబో ప్రాసెస్. అయితే దీనికి ఎవరో ఒకరు నాయకత్వం వహించాలి కదా ఈ 12 దేశాలకి. మనకు మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం మనకు కూడా ఏం జరిగింది, నాయకత్వం వహించే అవకాశం వచ్చింది. ఇప్పుడు 2024 నుంచి 2026 వరకు. ఇప్పటి వరకు ఇండియాకి ఒక్కసారి కూడా చైర్మన్షిప్ అనేది రాలేదు. దీనికి సంబంధించి ఈ కొలంబో ప్రాసెస్ కి సంబంధించిన చైర్మన్షిప్ అనేది ఇండియాకి రాలేదు. సో ఈసారి ఫస్ట్ టైం మనకి ఈ కొలంబో ప్రాసెస్ కి సంబంధించి 2024, 25, 26 కి వరకు మనకి అంటే ఆల్మోస్ట్ 2 years స్పాన్ మనము కొలంబో ప్రాసెస్ కి చైర్మన్ గా యాక్ట్ చేయడం అని జరుగుతుంది మొట్టమొదటిసారి. మరి కొలంబో ప్రాసెస్ అనేది దేన్ని కాపాడుతుంది అంటే మైగ్రెంట్ వర్కర్స్ యొక్క హక్కుల్ని. అంటే ఏంటిది, సో ఇవన్నీ కూడా వాళ్ళ ప్రియారిటీ ఏరియాస్ ఇవన్నమాట. స్కిల్స్ కానీ, క్వాలిఫికేషన్ రికగ్నైజేషన్ ప్రాసెస్ కానీ, ఫోస్టరింగ్ అంటే డెవలప్మెంట్ ఆఫ్ ద ఎథికల్ రిక్రూట్మెంట్ ప్రాక్టీసెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్ అండ్ ఎంపవర్మెంట్, అంటే వేరే దేశానికి వెళ్ళినప్పుడు డిపార్చర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ప్రమోట్ ద చీపర్ అండ్ ఫాస్టర్ సేపర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద రెమిటెన్సెస్, వాళ్ళు అక్కడ నుంచి డబ్బులు పంపించుకోవడానికి కోసము. అండ్ లేబర్ మార్కెట్ అనాలిసిస్, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాయి అనమాట. ఎగ్జామ్లో అడిగారు, జస్ట్ మీకు మరీ ఐడియా కోసం చెప్పడం జరుగుతుంది నేను. సో కొలంబో ప్రాసెస్ అనేది దేనిపైన కాన్సన్ట్రేట్ చేస్తుంది అంటే ఈ 12 దేశాలు అన్నిటిపైన కాన్సన్ట్రేట్ చేయడం అనేది జరుగుతుంటుంది అనమాట మనకి. ఓకేనా, మళ్ళీ వీటికి మీనింగ్స్ ఏందని అడగకుండా నార్మల్ సెంటెన్సెస్ ఏమని. ఓకేనా, సో ఇది దీనికి సంబంధించి. ఓకే, నెక్స్ట్ ఇండియా పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ద ప్రాస్పరిటీ. సో ఐపీఈఎఫ్. ఈ ఐపీఈఎఫ్ ఏదైతే ఉందో ఇది మనకి 2022 లాంచ్ చేసాం. సో ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ద ప్రాస్పెరిటీ అని చెప్పి. ఇండో పసిఫిక్ అంటే ఏంటిది, మనకి పసిఫిక్ ఓషన్ తోటి ప్లస్ ఇండియన్ ఓషన్ తోటి బార్డర్ షేర్ చేసుకుంటున్న కంట్రీస్ ఏమంటాం మనం, ఐపీఎఫ్ అంటాం. మనం చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది. సో ఇదంతా కూడా మనకి పసిఫిక్ ఓషన్, రైట్. ఇది
ఇది పసిఫిక్ ఓషన్. సో ఇక్కడ ఇది తీసుకుంటే పసిఫిక్ ఓషన్. ఇదేంటిది ఇండియన్ ఓషన్. సో ఇండియన్ ఓషన్ తోటి పసిఫిక్ ఓషన్ తోటి బార్డర్ షేర్ చేసుకుంటున్నటువంటి దాదాపు 14 దేశాలు. ఈ 14 దేశాలు కలిసి కూటమి కట్టినాయి అనమాట. సో దేనికోసం? పసిఫిక్ రీజియన్ లో ఉన్న కంట్రీస్ ప్లస్ ఇండియన్ ఓషన్ రీజియన్ లో ఉన్న కంట్రీస్ అని 14 కంట్రీస్. దేనికోసం? ఎకనామిక్ గా ఒకరినొకరు ఏం చేయాలి? డెవలప్మెంట్ చేసుకోవాలి. ఎకనామిక్ గా ఒకరొకరు డెవలప్ అవ్వాలని చెప్పేసి 14 దేశాలు మన కూటమిగా చేయడం జరిగింది. ఏవి? జపాన్, సౌత్ కొరియా, వియత్నాం, ఫిలిప్పైన్స్, బ్రునై, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, థాయిలాండ్, మలేషియా, సింగపూర్ అండ్ ఇండియా. నెక్స్ట్ ఇటు తీసుకుంటే మనకి యూఎస్ఏ, అటు కెనడా, ఇవన్నీ దేశాలు అనేవి మనకి సో దీంట్లో జాయిన్ అవ్వడం జరిగింది మనకి. ఓకేనా? సో ఇది చూడొచ్చు 14 కంట్రీస్ అనేవి. ఎప్పుడు ఇది? మే 2022లో దీన్ని స్టార్ట్ చేశారు. ఎవరు ప్రపోజ్ చేశారు ఈ ఆర్గనైజేషన్ అంటే అమెరికానే ప్రపోజ్ చేయడం జరిగింది. ఎవరు? యుఎస్ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది మనకి. ఎప్పుడు? 2023లో టోక్యోలో మనకి దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. సో ఆస్ట్రేలియా, ఫిజీ, ఇండియా, ఇండోనేషియా కానీ, కొరియా, మలేషియా, న్యూజిలాండ్, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం అండ్ యుఎస్ఏ. కెనడా అన్నట్టున్నానేమో బై పొరపాటున. ఓకే రైట్. ఈ అన్ని దేశాలు కలిసి మనకి లాంచ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? సో ఈ అన్ని దేశాలు కలిపితే దాదాపు ప్రపంచంలో ఉన్నటువంటి 40% ఆఫ్ ద గ్లోబల్ జీడిపి అండ్ 28% ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేది ఈ దేశాల నుంచి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ జరుగుతాయి. ప్రపంచంలో ఉన్నటువంటి 40% గ్లోబల్ జీడిపి ఈ 14 దేశాలు. వాటితో పాటు మనకి సో వీటిని 28% ఆఫ్ ద ఏంటిది ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కూడా ఈ దేశాల నుంచి జరుగుతాయి. 14 కంట్రీస్ నుంచి జరుగుతాయి అనమాట. ఈ 14 కంట్రీస్ ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే మరి మీరు మ్యాప్ కరెక్ట్ ఐడియా ఉంటేనే గుర్తుంటుంది. నార్మల్గా గుర్తుండడానికి అవకాశం ఉండదు. ఇవన్నీ బట్టి పడితే పోతాయి. సో కాబట్టి మ్యాప్ బేసిస్ పైన మీరు గుర్తుపెట్టుకోవాలి. జపాను, సౌత్ కొరియా, వియత్నాము, ఫిలిప్పైన్స్, బ్రునై, ఇండోనేషియా ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ న్యూజిలాండ్, నెక్స్ట్ ఏంటిది ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, థాయిలాండ్, ఇండియా. సో కాబట్టి మిగతా గుర్తుంటాయి ఆటోమేటిక్గా. బట్ ఇవి లేచిపోతాయి ఎగ్జామినేషన్లో. ఈ 6 ఇవి ఎగిరిపోతాయి. సో ఫిలిప్పైన్స్ ఉందా? ఎస్. బ్రునై ఉంది, ఇండోనేషియా ఉంది, థాయిలాండ్ ఉంది, మలేషియా ఉంది, సింగపూర్ ఉంది. ఇవి పోతాయి మనకి. వియత్నాం కూడా ఉందా? ఎస్, వియత్నాం కూడా ఉంది. సో ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఇవి మయన్మార్ ఉందా? లేదు. ఇట్లాంటివన్నీ ఎగిరిపోతాయి అనమాట. మళ్ళీ ఇవి పసిఫిక్ ఓషన్, ఫిలిప్పైన్స్, బ్రునై, కంబోడియా, థాయిలాండ్. సో మనకి ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ నేను ఏమన్నా ఇంతకుముందు ఏం పలికినా కంబోడియా అన్నా. కంబోడియా ఉందా? లేదు. కంబోడియా ఉందా? లేదు మనకి. అదే గుర్తుపెట్టుకోవాలి మనకి. థాయిలాండ్ ఉందా? ఎస్, థాయిలాండ్. సో ఇవి ఎగ్జామినేషన్లో కన్ఫ్యూజ్ అవుతాయి. సో మనకి వీటిపైన ఎక్కువ మొత్తంలో కాన్సన్ట్రేట్ చేయాలి మీరు. ఫిలిప్పైన్స్ కానీ, ఇప్పుడు మనం ఏషియాని తీసుకున్నాం అనుకో. ఏషియాలో ఏముంటాయి? ఏసియాన్. సో అసోసియేషన్ ఆఫ్ ద సౌత్ ఈస్ట్ ఏషియా రీజన్ ఉంది కదా. సో దాంట్లో ఏషియాని తీసుకున్నాం అనుకో మనకు. సో ఈ దాంట్లో ఏషియాలో తీసుకుంటే చూడండి ఇక్కడ ఫిలిప్పైన్స్ కానీ, సింగపూర్ కానీ, లావోస్. ఇక్కడ లావోస్ ఉందా? చూడండి. నెక్స్ట్ వియత్నాం అండ్ నెక్స్ట్ బ్రునై, ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియా, మయన్మార్, కంబోడియా. ఇక్కడ లేని ఏం కనిపిస్తున్నాయండి ఇక్కడ చూడండి మీరు. లావోస్ ఉందా? లేదు. అండ్ నెక్స్ట్ కంబోడియా ఉందా? లేదు. లావోస్ కానీ కంబోడియా ఉందా? లేదు. మీరు ఇవి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. లావోస్ కానీ కంబోడియా కానీ లేవు. అవి కూడా ఇక్కడనే ఉంటాయి కానీ లేవన్నమాట. కొంచెం దూరంగా ఉంటాయి, కింది బాధకు ఉంటాయి ఈక్వేటర్కి. సో అందువల్ల మీరు వాటిని కాన్సన్ట్రేట్ చేయండి. సో ఫ్యూచర్లో అవి కూడా జాయిన్ అయితే మనకు తెలియదు. ప్రస్తుతానికి అయితే ఏంటంటే మనకి 14 కంట్రీస్ ఉన్నాయి. లావోస్ కానీ కంబోడియా కానీ లేవు ఇవి. ఓకేనా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ 14 కంట్రీస్ కలిసి ఇది లాంచ్ చేయడం జరిగింది. అంటే వీటికి సంబంధించినటువంటి మీటింగ్స్ కనుక తీసుకుంటే మనకి ఫస్ట్ ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ వాట్ ప్రాస్పరిటీ యొక్క ఈ 14 కంట్రీల యొక్క మీటింగ్ అనేది ఫస్ట్ టోక్యోలో జరిగింది. 2022లో టోక్యోలో జరిగింది ఫస్ట్ మీటింగ్. ఆ తర్వాత 2022లో మళ్ళీ సెకండ్ మీటింగ్ బాలి, ఇండోనేషియాలో జరిగింది. థర్డ్ మీటింగ్ వచ్చేసి మనకి శాన్ ఫ్రాన్సిస్కో, అమెరికాలో జరిగింది. ఎక్కడ? శాన్ ఫ్రాన్సిస్కో, అమెరికాలో జరిగింది. ఇప్పుడు ఫోర్త్ ఈ దేశాల యొక్క మనకి ఫోర్త్ మీటింగ్ కనుక ఇప్పుడు తీసుకుంటే మనకి అంటే ఈ సంవత్సరం మనకి సింగపూర్లో జరిగింది. ఈ సంవత్సరం ఎక్కడ జరిగిందంటే మనకి సింగపూర్లో ఇప్పుడు మీటింగ్ అనేది జరిగింది. సింగపూర్లో 5th June to 6th June of the 2024లో. ఇప్పుడు 2024లో మనకి ఏంటి మనకి సో మీటింగ్ అనేది జరిగింది మనకి. ఓకేనా? సింగపూర్లో జరిగింది ఈ సంవత్సరం. సరే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే అవసరం లేదు, మీ క్లారిటీ కోసం చెప్తున్నా. సో కాబట్టి ఈ సంవత్సరం సింగపూర్లో జరిగింది మనకి మీటింగ్ అనేది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ద ప్రాస్పరిటీ అంటే ఇండియన్ ఓషన్ తోటి పసిఫిక్ ఓషన్ తోటి బార్డర్ షేర్ చేసుకుంటున్న దేశాలన్నీ కలిపి 14 దేశాల కూటమి ఏర్పడింది. ఇది ఎందుకు ఏర్పడ్డదంటే నేను చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు మళ్ళీ దాంట్లోకి ఇలా తలుచుకోలేదు నేను. రైట్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎగ్జామినేషన్లో వెరీ 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 ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ ఎగ్జామినేషన్లో 99% రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి దీని నుంచి ఏమైనా రావాలి అంటే. అయితే ఈ ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ద ప్రాస్పెరిటీ ఏదైతే ఉందో 2022లో ఫామ్ చేశామో ఈ 14 దేశాలు అనేటివి
ఈ 14 దేశాలు అనేటివి దేనికోసం ఈ ఆర్గనైజేషన్ ఫామ్ చేశాయంటే ఈ 4 పిల్లర్స్ పైన వాళ్ళు ఒకరికొకరు డెవలప్ అవుతారంట ఈ 4 దేశాలు. సో ఒకటి ట్రేడ్, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కోసం, రెండోది సప్లై చైన్స్ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ని కంటిన్యూగా రా మెటీరియల్స్ అట్లాంటి వాటిని ఏం చేయాలి, సప్లై చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఏంటి క్లీన్ ఎకానమీ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసము. అండ్ నెక్స్ట్ ఏంటి ఫెయిర్ ఎకానమీ అంటే కరప్షన్స్ అట్లాంటివి ఉండకుండా ట్రాన్స్పరెన్సీగా ఉండాలన్నమాట. ఈ 4 పిల్లర్స్ పైన మనకి దీన్ని ఫామ్ చేయడం జరిగింది. ఎగ్జామినేషన్లో అడుగుతాడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద 4 పిల్లర్స్. ఒక ట్రేడ్, సప్లై చైన్స్, క్లీన్ ఎకానమీ, ఫెయిర్ ఎకానమీ. ఈ 4 పిల్లర్స్ పైన చేస్తాం. అయితే ఇండియా అనేది 2, 3, 4 పిల్లర్స్లలో జాయిన్ అయింది. మన పిల్లర్ 1 ఇండియాలో జాయిన్ అవ్వలేదు. ఎందుకు అంటే ఇక్కడ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి మనకేమైనా ప్రభావం పడుతుందేమో మన ఎకానమీ మీద అని చెప్పేసి ఇండియా అనేది దీన్ని పెండింగ్ లో పెట్టింది. ఇండియా జాయిన్ అవ్వలేదు. దేంట్లో ట్రేడ్ అనే పిల్లర్లో జాయిన్ అవ్వలేదు. ఇండియా అనేది సప్లై చైన్ పిల్లర్లో అండ్ క్లీన్ ఎకానమీ వీటిలో జాయిన్ అయింది. ఏంది 2, 3, 4లలో జాయిన్ అయింది ఇండియా అనేది. సో అబ్జర్వర్ స్టాటస్ ఇన్ ద పిల్లర్ 1. సో ఈ పిల్లర్ 1 ఏదైతే ట్రేడ్ ఉందో దీంట్లో ఇండియా అనేది మెంబర్ కాదు, ఓన్లీ దేన్ని ఎంజాయ్ చేస్తుంది, మనకి అబ్జర్వర్ స్టాటస్ ని మాత్రమే ఎంజాయ్ చేస్తుంది. దీంట్లో పిల్లర్ 1లో. పిల్లర్ 2, పిల్లర్ 3, పిల్లర్ 4లో ఇండియా అనేది పర్మనెంట్ మెంబర్ అయ్యింది. ఎందుకు అబ్జర్వర్ స్టాటస్ ఎంజాయ్ చేస్తున్నామంటే మనకి మన ఎకానమీ మీద నెగిటివ్ ఇంపాక్ట్స్ పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో అందువల్ల మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి ఏం చేయాలి, సో నిర్ణయం అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో అందువల్ల ఇండియా అనేది జాయిన్ కాలేదు. అయితే ఇప్పుడు సింగపూర్లో దేనికి సంబంధించిన మీటింగ్ జరిగింది అంటే ఫస్ట్ టైం సింగపూర్లో వీళ్ళు మీటింగ్ పెట్టినారు. దీనిపైన ఇప్పుడు ఏది క్లీన్ ఎకానమీ పైన పిల్లర్ నెంబర్ 3. పిల్లర్ నెంబర్ 3 పైన ఇప్పుడు జూన్ 2024లో ఫస్ట్ టైం మనకి మీటింగ్ అనేది జరిగింది. దేనిపైన ఈ ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ యొక్క ఫస్ట్ మీటింగ్ పిల్లర్ నెంబర్ 3. పిల్లర్ నెంబర్ 3 పైన మనకు ఫస్ట్ మీటింగ్ అనేది జరిగింది. ఓకేనా. సో మీరు చూడండి ఇక్కడ మళ్ళీ రామకృష్ణ ఇండియా పార్టిసిపేటెడ్ ఇన్ ద ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ప్రాస్పరిటీ ఆఫ్ ద వరల్డ్. చూడండి దేనిపైన క్లీన్ ఎకానమీ ఇన్వెస్టర్ ఫోరం హెల్డ్ ఇన్ ద సింగపూర్. సో సింగపూర్లో మనకు జరిగిందనమాట. ఓకేనా. ఫస్ట్ ఇది చూడండి ఏమన్నాడు, ఇనాగ్రల్ సెషన్ అన్నాడు. ఇనాగ్రల్ అంటే ఫస్ట్ మీటింగ్ జరిగింది దేనిపైన, సో ఈ క్లీన్ ఎకానమీ పైన ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ యొక్క క్లీన్ ఎకానమీ పైన సింగపూర్లో జరిగింది. ఎప్పుడు 5th June 6th June. సో ఇండియా కూడా దీంట్లో ఏమైంది పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. అయితే దీంట్లో దాదాపు వీళ్ళు ఏం ఐడెంటిఫై చేశారంటే సో ఈ క్లీన్ ఎకానమీని మనం ప్రమోట్ చేయడానికి కోసము దేనికి క్లీన్ ఎకానమీ. సో క్లీన్ ఎకానమీని ప్రమోట్ చేయాలంటే ఎక్కడ ప్రమోట్ చేయాలా, ఈ రీజియన్ లోపల. ఏ రీజియన్ లోపల, ఇండో పసిఫిక్ రీజియన్ లోపల. ఇండో పసిఫిక్ రీజియన్ లోపల క్లీన్ ఎకానమీని ప్రమోట్ చేయడానికి కోసం వీళ్ళు కొన్ని ప్రాజెక్టులు ఐడెంటిఫై చేస్తారు. దాదాపు 69 ప్రాజెక్టులని ఐడెంటిఫై చేశారు. ఈ 69 ప్రాజెక్టుల కోసము దాదాపు మనకి 23 బిలియన్ రూపీస్ కావాలి. దేనికోసము క్లీన్ ఎకానమీని ప్రమోట్ చేయడానికి కోసము 69 ప్రాజెక్టులని ఐడెంటిఫై చేశారు క్లీన్ ఎకానమీని ప్రమోట్ చేయడానికి కోసం. 29 ప్రాజెక్టులకి మనకి అమౌంట్ ఆఫ్ ద మనీ కావాల్సి ఉంది. ఓకే, 23 బిలియన్ రూపీస్ అనేది మనకి అవసరము. ఈ 23 బిలియన్ రూపీస్ అనేది మనకి అవసరం ఉంది దీనికి సంబంధించి. అరే టోటల్ ఎంత 23 బిలియన్ రూపీస్ అనేది అవసరం. ఓకే, సో ఈ 23 బిలియన్ రూపీస్కి సంబంధించి దీంట్లో తీసుకుంటే ఒక 20 ప్రాజెక్ట్స్ అనేది ఆల్రెడీ ఈ మీటింగ్లో అప్రూవల్ తెలిపారనమాట. విచ్ ఆల్మోస్ట్ 6 బిలియన్ వర్త్ ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులకి అప్రూవల్ ఇచ్చేసినారు ఆల్మోస్ట్. ఇక మిగిలినటువంటి $17 బిలియన్ ఏవైతే ఉన్నాయో వీటికి ఫ్యూచర్లో మనకి ఈ ప్రాజెక్టులను చేపట్టడానికి ఏముంది అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది మనకి. ఓకే, సో ఈ మీటింగ్ లో దాదాపు 69 ప్రాజెక్టులు విచ్ ఇస్ రిలేటెడ్ టు దట్ క్లీన్ ఎకానమీ. అంటే ఏంటి, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ ఇట్లాంటి ప్రాజెక్టులు చేపట్టడం. సో వాటికి సంబంధించి 69 ప్రాజెక్టులు సెలెక్ట్ చేశారు విచ్ వర్త్ ఆఫ్ దట్ 23 బిలియన్స్. ఈ 69 ప్రాజెక్టులలో జస్ట్ అన్నిటికీ 20కి మాత్రం ఏంటిది అప్రూవల్ ఇచ్చారు. దాదాపు ఎంత 6 బిలియన్. సో $6 బిలియన్ వస్తున్నటువంటి 20 ప్రాజెక్టులకి వీళ్ళు ఓకే అని చెప్పినట్టుగా తెలుస్తుంది మనకి. దాదాపు 69 ప్రాజెక్టులు ఏం చేశారు మనకి ఐడెంటిఫై చేశారు అనమాట. అంటే స్కోప్ ఉంది అని చెప్పేసి ఏంటిది స్కోప్ ఉంది అని చెప్పేసి ఐడెంటిఫై చేశారు విచ్ ఈజ్ పిల్లర్ నెంబర్ 3. పిల్లర్ నెంబర్ 1 ఏంటిది ట్రేడ్, పిల్లర్ నెంబర్ 2 సప్లై చైన్, పిల్లర్ నెంబర్ 3 క్లీన్ ఎకానమీ, పిల్లర్ నెంబర్ 4 ఫెయిర్ ఎకానమీ. ఎగ్జామినేషన్లో అడుగుతారు వాట్ ఆర్ ద 4 పిల్లర్స్, వాట్ ఆర్ ద 4 పిల్లర్స్ ఆఫ్ ద ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ద ప్రాస్పెరిటీ. ఏ ఇయర్లో ఫామ్ అయింది 2022లో ఫామ్ అయింది. ఎన్ని దేశాలు 14 దేశాలు కలిసి దీన్ని ఫామ్ చేశాయి విచ్ ఆర్ షేరింగ్ బార్డర్ విత్ ద ఇండియన్ ఓషన్. దీంట్లో లేని ఏంటి లావోస్, కంబోడియా లేవు. జనరల్గా మనకు మ్యాప్ ప్రకారం ఐడియా పెట్టచ్చు ఎగ్జామినేషన్లో. ఒక లావోస్, కంబోడియా వస్తే ఎగ్జామినేషన్లో లేవు, అవి చూసారు కదా మీరు. అందుకోసం మ్యాప్ అనేది క్లారిటీ ఉంటే వస్తుంది, మీరు బట్టి పెడితే రైట్. మనకి నరేంద్ర మోదీ మనకి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఫస్ట్ వెళ్ళిన కంట్రీ కూడా ఏంటిదంటే మనకి ఇటలీ అన్నమాట మనకి. సో ఇది సమ్మిట్ అనేది మనకి ఇటలీలో జరిగింది మనకి. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ దీనికి సంబంధించి
మరి ఇండియాలో నరేంద్ర మోదీ గారు దేనిపైన ఇక్కడ మనని గెస్ట్ గా పిలిచారు. మనం ఏమన్నా G7 లో కంట్రీస్ కాదు కదా. మనము G7 లో కంట్రీస్ ఏంటి, ఇవి ఆల్రెడీ మనకి తెలిసి ఉండాలి, మళ్ళీ ప్రతిదీ బేసిక్స్ అడగద్దు. సో దట్ ఈస్ కెనడా కానీ, నెక్స్ట్ ఏంటిది ఫ్రాన్స్. సో కెనడా, ఫ్రాన్స్ కానీ, జర్మనీ, ఇటలీ, జపాన్, UK అండ్ USA ఈ కంట్రీస్ అన్నిటిని కూడా ఏమంటాం, G7 కంట్రీస్ అంటాం. సో G7+1 అంటే G8 అవుతుంది. సో ఈ 8 అనేది 1 అనేది ఏంటిది, ఇక్కడ రష్యా అనేది. ఈ 1 ఏదైతే ఉందో ఈ 1 అనేది ఏంటిది మనకి రష్యా అనమాట. సో దీన్ని తీసేయడం జరిగింది రష్యాను. సో తర్వాత ఏమైనది G7 కంట్రీస్ గా ఇప్పుడు కొనసాగుతున్నాయి. గ్రూప్ ఆఫ్ ద వరల్డ్ 7 కంట్రీస్ గా G7 సమ్మిట్ అనేది ఎక్కడ జరిగింది మనకి, బోర్గా అపులియా ఇటలీలో జరిగింది. 13th జూన్ నుంచి 15th జూన్ 2024 రోజు జరిగింది మనకి. ఓకేనా, రైట్. సో దీంట్లో ఇండియా మరి ఎందుకు పార్టిసిపేట్ చేసిందంటే ఇండియాని గెస్ట్ కంట్రీస్ గా పిలిచినారు అనమాట. సో ఇండియాని గెస్ట్ కంట్రీస్ గా పిలిచినారు. సో దట్ ఈస్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఎనర్జీ కానీ, ఆఫ్రికా అండ్ మెడిటరేనియన్ వాటి గురించి ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడడం జరిగింది. నరేంద్ర మోదీ గారు G7 సమ్మిట్ ని అటెండ్ అవ్వడం వరుసగా ఐదవ సారి మనకి G7 సమ్మిట్ అటెండ్ అవ్వడం జరిగింది. అండ్ మనకి నరేంద్ర మోదీ గారి యొక్క ఫస్ట్ ట్రిప్ అన్నమాట ఈ దేశానికి వెళ్ళడం. ఎప్పుడు థర్డ్ టైం ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత మొట్టమొదటి ఫారెన్ ట్రిప్ అనమాట మనకి. ఓకేనా, సో ఇమీడియట్ గా మనకి స్వీరింగ్ అండ్ సెరమోనీ అవ్వగానే ఎక్కడికి వెళ్ళినాడు, ఇటలీకి వెళ్ళినాడు, జార్జియా మెలోని చూడడానికి కోసం అని చెప్పేసి, అంటే మీట్ అవ్వడానికి కోసం. ఓకేనా, రైట్. మన ఆయన అంటే సుబ్రహ్మణ్య స్వామి బీజేపీ అన్న ట్వీట్ చేసినాడు కదా. సో మరి నరేంద్ర మోదీ గారు మాట్లాడడం కూడా మాట్లాడలేదు. ఎందుకు వెళ్ళినట్టు, ఇక్కడ ఏమైనా పెళ్లి చూపులకు వెళ్ళినాడా, సో బ్రైడ్ గ్రూమ్ చూడడానికి అని చెప్పేసి ట్వీట్ చేసినాడు. అది పెద్ద దుమారాన్ని లేపింది పాపం. ఓకే, రైట్, అది పక్కన పెట్టేద్దాం మనం ప్రస్తుతానికి, నో పాలిటిక్స్. ఓకే, సో నెక్స్ట్ ద 49th సమ్మిట్ అనేది మనకి ఎక్కడ జరిగింది, హిరోషిమా జపాన్ లో జరిగింది లాస్ట్ ఇయర్. 51 సమ్మిట్ నెక్స్ట్ ఇయర్ జరగబోతుంది. ఇక్కడ ఆల్బర్టా కెనడాలో జరగబోతుంది. ఇయర్ లో 2025 లో మనకి ఇప్పుడు G7 సమ్మిట్ అనేది ఇక్కడ ఆల్బర్టా. సో నెక్స్ట్ ఇయర్ జరగబోతుంది మనకి 51. సో 51th సమ్మిట్ అనేది, సో 51వ సదస్సు అనేది అక్కడ జరగబోతుంది మనకి. నెక్స్ట్ పరాగ్వే బికమ్ ద 100th ఫుల్ మెంబర్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని చెప్తున్నాడు. ఓకే, సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది మనకి 2015లో లాంచ్ చేయడం జరిగింది. సో 2015లో లాంచ్ చేస్తాం మనకు ఇండియా, ఫ్రాన్స్ కలిసి. సో ఇండియా, ఫ్రాన్స్ కలిసి డిసెంబర్ 2015లో లాంచ్ చేయడం జరిగింది. డిసెంబర్ 2015లో సో ఇండియా, ఫ్రాన్స్ కలిసి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లాంచ్ చేశారు. ఏంటిదంటే ప్రపంచం మొత్తంలో మనకి 365 days కానీ అండ్ సో 24/7 hours ఏంటి సోలార్ ఎనర్జీ సప్లై జరగాలి. ప్రపంచ దేశాలకు అందరికి కూడా అఫోర్డబుల్ గా సోలార్ ఎనర్జీని మనం అందరికీ అందించాలి. సో అందరికి అందించాలంటే సోలార్ ఎనర్జీ పైన ఎక్కువ మొత్తంలో ఏం చేయాలి, రీసెర్చ్ చేయాలని చెప్పేసి 2015లో లాంచ్ చేయడం జరిగింది. సో అలా మనకి సో దీంట్లో జాయిన్ అయ్యే కంట్రీస్ యొక్క నంబర్ అనేది ఏమైంది, రోజు రోజుకు పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా రెన్యూబుల్ ఎనర్జీ ఎరా కాబట్టి రోజు రోజుకి దీని నంబర్ అనేది ఏమైంది, పెరుగుతుంటుంది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే సో ఫుల్ మెంబర్ ఇప్పుడు మనకి జనరల్ గా ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ లలో ఎట్లా ఉంటాయంటే మనకి సిగ్నిటరీ అంటాడు, వాడు సైన్ చేసిన కంట్రీస్ అంటాడు. అండ్ నెక్స్ట్ ఏంటంటాడు, రాటిఫికేషన్ చేసిన కంట్రీస్ అంటారు. ఓకేనా, సిగ్నిటరీ ప్లస్ నెక్స్ట్ ఏమంటాడు రాటిఫికేషన్ అనే 2 పదాలు ఉంటాయి మనకి ఇక్కడ. ఓకేనా, రాటిఫికేషన్ అంటే ఏంటిదంటే రెండవసారి సైన్ చేయడం అనమాట. అంటే సింపుల్ గా వాళ్ళ దేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ కానీ వాళ్ళు వీళ్ళు అప్రూవల్ తెలిపి రెండవసారి సైన్ చేస్తారనమాట. మన డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకొని. సైన్ అంటే నార్మల్ గా సో ఇది నార్మల్ సైన్ అనమాట. ఎవరైనా ఆ సమ్మిట్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి వాళ్ళు సైన్ చేస్తారు. సైన్ చేసినంత మాత్రాన దాంట్లో ఆర్గనైజేషన్ లో జాయిన్ అయినట్టు కాదు. ఎప్పుడు ఆర్గనైజేషన్ లో జాయిన్ అయినట్టు రెండవసారి సైన్ చేస్తారు అనమాట. అన్ని దాంట్లో ఉన్న డౌట్స్ అన్ని చెక్ చేసుకొని రెండవసారి సైన్ చేస్తారు. రెండవసారి సైన్ చేస్తే దాన్ని రాటిఫికేషన్ అంటాం. మీకు అర్థం అవడానికి చెప్తాను. సో ఎప్పుడైతే రెండవసారి సైన్ చేస్తారో దాన్ని రాటిఫికేషన్ అంటాం. ఆ రాటిఫికేషన్ మీద సైన్ రాటిఫై చేస్తే అప్పుడు దాంట్లో మెంబర్ అవుతుంది అనమాట. సో ఇలా ఇప్పుడు పరాగ్వే అనేది 100th మెంబర్ అయ్యింది. మరి సైన్ చేసిన కంట్రీస్ ఎన్ని ఉన్నాయంటే చాలా కంట్రీస్ 119 కంట్రీస్ సైన్ చేశాయి. మరి 119 కంట్రీస్ సైన్ చేశాయి కానీ దాంట్లో ఇంకా 19 కంట్రీస్ ఏం చేయలేదు, రాటిఫికేషన్ చేయలేదు. అంటే రెండవసారి సైన్ చేయలేదు. రెండవసారి ఎందుకు సైన్ చేయాలి, వాళ్ళకు ఉన్న డౌట్స్ అవన్నీ క్లారిఫై చేసుకొని ఓకే మేము కూడా సమ్మతమే, మేము కూడా దీంట్లో పార్ట్ అవుతున్నాం అని చెప్పి రెండవసారి చెప్తారనమాట అట్లా మనకి. సో అలా మనకి ఇప్పుడు ఇది అఫీషియల్లీ దట్ ఈస్ బికేమ్ ద 100th ఫుల్. 99th మెంబర్స్ అనేది మనకి స్పెయిన్ గా స్పెయిన్ అనేది 99వ కంట్రీగా అయితే మనకి ఇప్పుడు 100th కంట్రీగా ఏంటిది మనకి సో పరాగ్వే అనేది 100th కంట్రీగా మనకి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లో ఏమైంది మనకి ఫుల్ మెంబర్ అయింది. అంటే ఏం చేసింది మనకి రాటిఫై చేయడం అనేది జరిగింది. ఓకేనా, సో ఇది మనకి ప్రపంచం మొత్తం దేన్ని ప్రమోట్ చేయడానికి, ఎనర్జీని ప్రమోట్ చేయడానికి కోసం మనకి ఇండియా, ఫ్రాన్స్ కలిసి 2015లో లాంచ్ చేయడం జరిగింది. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21లో లాంచ్ చేయడం అనేది జరిగింది. ఇప్పటివరకు ఎంత 119 కంట్రీస్ ఉన్నాయి సిగ్నిటరీస్. ఇవన్నీ కూడా సిగ్నిటరీస్
కానీ మెంబర్ కాలేదు. సో కానీ ఎన్ని కంట్రీస్ మెంబర్స్ అయ్యాయి? 100 కంట్రీస్ మెంబర్స్ అయ్యాయి. 100 కంట్రీస్ ఏమయ్యాయి? మెంబర్స్ అయ్యాయి. దట్ ఈస్ ద ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది. సో మనకి దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది? ఇండియానే లాంచ్ చేసింది కాబట్టి గురుగాం హర్యానాలో ఉంటుంది దీని యొక్క హెడ్ క్వార్టర్. 119 కంట్రీస్ అనేది సైన్ చేశాయి, కానీ 100 కంట్రీస్ మాత్రమే రెండోసారి సైన్ చేసి ఏమయ్యాయి? ఫుల్ ఫిల్జ్డ్ మెంబర్స్ అవ్వడం జరిగింది. 99వ ఏది మనకి స్పెయిన్, 100th ఏంటిది ఇప్పుడు? సో పరాగ్వే అనేది ఏంటిది మనకి 100th కంట్రీ ఆఫ్ ద వాట్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. నెక్స్ట్ బ్రిక్స్ సమ్మిట్. బ్రిక్స్ మీ అందరికీ తెలుసు. సో ఇండియా పార్టిసిపేటెడ్ ఇన్ ద బ్రిక్స్ ఫారెన్ మినిస్టర్స్ సమ్మిట్. సో బ్రిక్స్ యొక్క ఫారెన్ మినిస్టర్ సమ్మిట్ అనేది మనకి 2023లో జరిగింది. సో 15th బ్రిక్స్ సమ్మిట్ 2023. సోలో మనకి ఈ కంట్రీస్ అన్నింటిలో కూడా జాయిన్ అవ్వమని చెప్పడం జరిగింది. మనకి ఈ కంట్రీస్ని అర్జెంటీనాని కానీ, ఈజిప్ట్ కానీ, ఇథియోపియా కానీ, ఇరాన్ కానీ, సౌదీ అరేబియా ఉన్నాయా. సో ఈ అందరి కంట్రీస్ని కూడా మనం ఏం చేసాం? ఇన్వైట్ చేయడం జరిగింది టు బికమ్ ద వాట్ మెంబర్స్ ఆఫ్ ద బ్రిక్స్. సో ఈ మెంబర్స్ ఆఫ్ ద బ్రిక్స్ అవ్వమని చెప్పేసి ఈ అన్ని కంట్రీస్ని 2023లో మనకి ఇన్వైట్ చేయడం జరిగింది. సో కానీ అందులో అన్ని కంట్రీస్ మెంబర్స్ అయ్యాయి, కొన్ని కంట్రీస్ మాత్రమే మనకి ఏమయ్యాయి? మనకి మెంబర్స్ అవ్వడం అనేది జరిగింది. ఓకేనా. సో దాంట్లో ఈజిప్ట్ అయ్యింది, మనకి ఇథియోపియా, ఇరాన్ అండ్ సౌదీ అరేబియా అండ్ యూఏఈ ఇవన్నీ ఏమని మెంబర్స్ అనేవి. మనకి అర్జెంటీనా అనేది కూడా జాయిన్ అవ్వడానికి రెడీగా ఉంది. సో 5 కంట్రీస్ దీంట్లో మనకి 1 జనవరి 2024 నుంచి ఏమని మనకి 5 కంట్రీస్ ఏమని మనకి అఫీషియల్గా మెంబర్స్ అవ్వడం అనేది జరిగింది దీంట్లో. ఓకే. సో ఇప్పుడు మొత్తంగా బ్రిక్స్ అంటే మనకి 10 కంట్రీస్ ఉన్నాయి. ఈ 10 కంట్రీస్ యొక్క మీటింగ్ అనేది ఏంటి? ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ అనేది ఎక్కడ జరిగింది? మనకి రష్యాలో జరిగింది అనమాట. ఓకేనా. సో హోస్టెడ్ బై ద వాట్ రష్యా, కరెంట్ చైర్ ఆఫ్ ద వాట్ బ్రిక్స్. సో రష్యాలో ఈ ఫారెన్ కంట్రీస్ యొక్క మినిస్ట్రీ యొక్క మీటింగ్ అనేది జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్గనైజేషన్ ఫర్ ద వాట్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. వీళ్ళిద్దరు కలిసి సో మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకున్నారు. దేనికి సంబంధించి అంటే ఎన్హాన్స్ ద వాట్ క్లైమేట్ సర్వీసెస్ ఫర్ ద వాట్ అగ్రికల్చర్. అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించి సర్వీసెస్ని ఏం చేయాలా? ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఒకరొకరు ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నమాట. అగ్రికల్చర్కి సంబంధించినటువంటి అగ్రికల్చర్ మేజర్గా వెదర్ మీద డిపెండ్ అవుతుంది కదా. వెదర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర ఉంటుంది? WMO దగ్గర ఉంటుంది. సో కాబట్టి అందుకని ఈ WMO యొక్క ఇంటి సర్వీసెస్ అనేది మనకి అవసరం. అలా ఇంకా నెక్స్ట్ 10 సంవత్సరాల పాటు సో WMO అనేది మనకి సర్వీసెస్ ని అందించబోతుంది. ఎవరికి? వరల్డ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కి. సో ఆ విధంగా కొలాబరేట్ చేసుకోవడానికి వాళ్ళు ఒక అగ్రిమెంట్ రాసుకోవడం అనేది జరిగింది. ఎందుకంటే మనకి అగ్రికల్చర్ మన జనాలకు అందించాలి కదా. సో దాని యొక్క ఇన్ఫర్మేషన్ అంటే సో అలా ఇన్ఫర్మేషన్ కి సంబంధించి సో అగ్రిమెంట్ సైన్ చేసుకోవడం జరిగింది. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా అందిస్తారు. అగ్రో మెటలాజికల్ సర్వీసెస్ కానీ, పాలసీ డైలాగ్ కానీ, డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ కానీ, డాటా మెథడాలజీస్ కానీ, రిసోర్స్ మొబిలైజేషన్ కానీ, ఓకే ఇవన్నిట్ల పైన వీళ్ళిద్దరు కోఆర్డినేషన్ చేసుకుంటారు. ఎవరు? వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్ ప్లస్ అండ్ సో ఇన్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ అన్ని ఫీల్డ్లలో ఏం చేస్తారు? ఒకరికొకరు ఏం చేస్తారు? మనకి హెల్ప్ చేసుకుంటారు. సర్వీస్ అందించడంలో కానీ, వరదలు వచ్చినప్పుడు అంటే మనకి విపత్తులు వచ్చినప్పుడు ఒకరినొకరు ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకొని జనాలను కాపాడడానికి కోసం కానీ, డాటాని మెథడాలజీస్ని షేర్ చేసుకోవడం కానీ ఇట్లాంటి వాటన్నిటిలో వీళ్ళు సో ఒకరినొకరు ఏం చేస్తారు? సో కోఆర్డినేషన్ చేసుకుంటారు. దానికోసమే ఈ 2 ఆర్గనైజేషన్స్ కలిపి మనకి అగ్రిమెంట్ రాసుకున్నాయి. WMO ఎఫర్ట్స్ టు స్ట్రెంథెన్ ద కొలాబరేషన్ టు ఎన్హాన్స్ ద క్లైమేట్ సర్వీసెస్ ఫర్ ద వాట్ అగ్రికల్చర్ కి సంబంధించి. నెక్స్ట్ దిస్ క్వశ్చన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అకార్డింగ్ టు ద వాట్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంటుంది? మనకి ఇంటర్నేషనల్ లేబర్ జెనీవా, స్విట్జర్లాండ్ ఉంటుంది. అయితే అన్ఎంప్లాయ్మెంట్ కనుక తీసుకుంటే ఏం చెప్తున్నాడు? దట్ ఈస్ అ గ్లోబల్ అన్ఎంప్లాయ్మెంట్ చెప్తున్నాడు. ఏంటి? ప్రపంచం యొక్క ఏంటి నిరుద్యోగిత, ప్రపంచంలో నిరుద్యోగం ఎలా ఉంది? గ్లోబల్ అన్ఎంప్లాయ్మెంట్ 2023లో ప్రపంచంలో 5% ఉండేది. ఏంటి? 5% అనేది ఏముండేది? అన్ఎంప్లాయ్మెంట్ ఉండేది. ఇప్పుడు దిస్ ఇయర్ 2024కి 4.9 ఉంది. అండ్ నెక్స్ట్ ఇయర్ 2025 కూడా 4.9 ఉండొచ్చు అని చెప్పేసి అంచనా వేస్తుంది. స్టెబిలైజ్ అవుతుంది అని చెప్తుంది. 2024 and 24 and 25 సేమ్ ఇయర్ సేమ్ ఉండొచ్చు. దట్ విల్ బి ద వాట్ స్టెబిలైజేషన్ ఆఫ్ ద వాట్ అన్ఎంప్లాయ్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంది. స్థిరంగా ఉండొచ్చు అని. ఎందుకంటే 4.9 ఉంది. నెక్స్ట్ ఇయర్ కూడా 4.9 ఉంటుంది. స్థిరంగా ఉండడానికి అవకాశం ఉందని చెప్పేసి మనకు చెప్తుంది. ఏది? సో ఈ రిపోర్ట్ అనేది ఎవరు? మనకి 2024 అప్డేట్ అనేది ఏది? దట్ ఈస్ వరల్డ్ ఎంప్లాయ్మెంట్ సోషల్ అవుట్లుక్ మే 2024లో రిలీజ్ చేసిన దాని ప్రకారం, మే 2024లో రిలీజ్ చేసిన దాని ప్రకారం మనకి సో ఈ రిపోర్ట్ యొక్క సో ప్రొజెక్షన్ అనేది ఇలా ఉంది. 4.9 ద గ్లోబల్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు ఫాల్ స్లైట్లీ టు 4.9 ఇన్ ద 2024 ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. అండ్ అలాగే 2025లో కూడా ఎంత ఉండబోతుంది మనకి? ఈవెన్ ఇన్ ద 2025 ఇయర్ ఏదైతే ఉందో సో ఈ 2025 ఇయర్లో కూడా ఇంతే ఉండబోతుంది. ఎంత? 4.9% ఉండబోతుంది. ఓకే. సో ఇక్కడ చూడొచ్చు.
ఓకే. అయితే ఈ అన్ఎంప్లాయ్మెంట్ అనేది సో లో ఇన్కమ్ కంట్రీస్లో ఎక్కువ మొత్తంలో ఎఫెక్ట్ అవుతుందంట. సో దట్ ఈస్ చాలా చాలా దారుణంగా లో ఇన్కమ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి లోపలనే ఎక్కువ మొత్తంలో మనకి సో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగి సో ప్రజల మధ్యన ఇన్ఈక్వాలిటీస్ అసమానతలు ఎక్కువ మొత్తంలో పెరుగుతున్నాయి అని చెప్పేసి మనకి చెప్పడం అనేది జరిగింది. చూడండి, దట్ పర్సిస్టెంట్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ పర్టికులర్ ఇన్ ద ఇంపాక్టింగ్ ద వాట్ ఉమెన్ ఇన్ ద లో ఇన్కమ్ కంట్రీస్. ఈ అన్ఎంప్లాయ్మెంట్ వల్ల పర్టికులర్లీ ఉమెన్ లోపల సో ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంది, చూపిస్తాను అది కూడా మనకి. ఓకే, రైట్. నెక్స్ట్ మనకి 4.9 ఏదైతే ఉందో 4.9 అనేది చాలా ఇంపార్టెంట్, 5% అండ్ 4.9. ఓకే, నెక్స్ట్ వన్ జాబ్ గ్యాప్స్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. జాబ్ గ్యాప్ ఈజ్ నథింగ్ బట్ అన్ఎంప్లాయ్మెంట్. సింపుల్ గా చెప్పాలంటే అన్ఎంప్లాయ్మెంట్, లాంగ్ పీరియడ్ లో అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే జాబ్ గ్యాప్ అంటాం మనం. సో 2024 ఎస్టిమేటెడ్ దట్ 402 million individuals and encompassing the 183 millions are classified as what? So unemployed. దాదాపు ఇది 402 million పీపుల్ ఎవరైతే ఉన్నారో సో ఈ 402 million పీపుల్లలో దాదాపు మనకి 183 million పీపుల్స్ అనే వాళ్ళు అన్ఎంప్లాయిడ్ గా క్లాసిఫై చేయడం జరిగింది. మిగతా వాళ్ళకి లేదంటే మిగతా వాళ్ళకి అప్పుడప్పుడు దొరుకుతుంది అనమాట, పూర్తిగా లేదు. ఇక పూర్తిగా దొరకని అసలు ఏం జాబ్ దొరకని వాళ్ళు ఏంటిది 183 millions ఉన్నారు. అప్పుడప్పుడు టెంపరీగా జాబ్ చేసే వాళ్ళు ఏముంటారు మనకి, సో పార్ట్ టైం వేసే వాళ్ళను కలుపుకుంటే కూడా 402 ఉన్నారు అటు ఇటుగా. ఇక పూర్తిగా అన్ఎంప్లాయిడ్ అయితే మనకి 183 million పీపుల్ అనే వాళ్ళు ఏమున్నారు మనకి అన్ఎంప్లాయిడ్ గా ఉన్నట్టు మనకి డాటా అనేది చెప్తుంది, మనకి కంప్లీట్ గా అన్ఎంప్లాయిడ్ ఉన్నారు. ఓకేనా, రైట్. నెక్స్ట్ జెండర్ డిస్పారిటీ. జాబ్ గ్యాప్ కనుక తీసుకుంటే మనకి లో ఇన్కమ్ కంట్రీస్లలో తీసుకుంటే జాబ్ గ్యాప్ ఏదైతే ఉందో సో ఈ జాబ్ గ్యాప్ అనేది లో ఇన్కమ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో లో ఇన్కమ్ కంట్రీస్ నెక్స్ట్ ఏమున్నాయి మనకి హై ఇన్కమ్ కంట్రీస్ ఉన్నాయి. లో ఇన్కమ్ కంట్రీస్లలో ఉమెన్ లో 22.8% ఏమున్నారు అన్ఎంప్లాయిడ్ ఉన్నారు లో ఇన్కమ్ కంట్రీస్ లో. ఉమెన్ లోపల మెన్ తీసుకుంటే 15.3 ఉన్నారు. మెన్ తీసుకుంటే ఏముంది మనకి 15.3 అనేది ఉన్నారు మనకి తీసుకుంటే. ఓకేనా, అదే హై ఇన్కమ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో సో ఈ హై ఇన్కమ్ కంట్రీస్ లో 9.7% ఉమెన్ ఏమున్నారు అన్ఎంప్లాయిడ్ ఉన్నారు. కానీ మెన్ తీసుకుంటే మనకి ఎంత 7.3% ఏమున్నారు మనకి అన్ఎంప్లాయిడ్ ఉన్నారు. లో ఇన్కమ్ కంట్రీస్ హై ఇన్కమ్. జాబ్ గ్యాప్ అనేది మెన్ కి ఉమెన్ కి మధ్యన ఎంత ఉందని మనం అర్థం చేసుకోవాలి. హై ఇన్కమ్ కంట్రీస్ లో పెద్దగా ఏం లేదు. లో ఇన్కమ్ కంట్రీస్ లో చూడండి ఎంత తేడా ఉంది మనకి, 8% తేడా ఉంది లో ఇన్కమ్ కంట్రీస్ లో. ఇక్కడ హై ఇన్కమ్ కంట్రీస్ లో జస్ట్ ఓన్లీ 2.5% తేడా ఉంది అటు ఇటుగా. అంటే లో ఇన్కమ్ కంట్రీస్ లో ఉమెన్ అనే వాళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. రిపోర్ట్ అదే చెప్తుంది. దట్ ఈస్ ఉమెన్ కి ఎక్కువ మొత్తంలో జాబ్స్ లేకపోవడం వల్ల ఇన్ఈక్వాలిటీస్ పెరుగుతున్నాయి సొసైటీలో అని చెప్పేసి మనకి ఈ సోషల్ అవుట్లుక్ చెప్తుంది. ఎవరు ఇచ్చినటువంటిది, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి సో అవుట్లుక్ అనేది చెప్తుంది. లో ఇన్కమ్ కంట్రీస్ లో ఎక్కువ మొత్తంలో గ్యాప్ అనేది ఉండి ఎఫెక్ట్ అవుతున్నారు. ఇక్కడ చూడండి డిస్ప్రపోర్షనేట్ ఛాలెంజెస్ జాబ్ గ్యాప్స్ 22.8% యాజ్ కంపేర్ టు ద 15.3% అనమాట. లో ఇన్కమ్ కంట్రీస్ లోనే ఎక్కువ మొత్తంలో మనకి ఫేస్ చేస్తున్నారు ఉమెన్. హై ఇన్కమ్ కంట్రీస్ లో పెద్దగా ఏం లేదు, 7.3 అండ్ 9.7 ఉంది మనకి. పెద్ద మెన్ కి ఉమెన్ కి పెద్ద తేడా లేదు. అంటే అందరు ఈక్వల్ గా జాబ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఉంది. ఇక ప్రపంచంలో ఇదంతా ఏంటిది అన్ఎంప్లాయ్మెంట్ గ్యాప్ అనమాట. జాబ్ గ్యాప్ ఉందంటే ఏంటి అన్ఎంప్లాయ్మెంట్ పర్సిస్ట్ అవుతుందని. సో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కనుక తీసుకుంటే ప్రపంచం మొత్తంలో తీసుకుంటే మనకి 45.6% ఆఫ్ ద ఉమెన్ ఏమయ్యారు ఎంప్లాయ్మెంట్ ఉంటే మనకు 69.2% మెన్ ఎంప్లాయిడ్ ఉన్నారు మనకి. అంటే దాదాపు 46% మంది ఉమెన్ మాత్రం ఏం చేస్తున్నారు, 46% ఆఫ్ ద ఉమెన్ మాత్రమే వర్క్ చేస్తున్నారు. మెన్ తీసుకుంటే 69% మంది మెన్. సో మెన్ ఎవరైతే ఉన్నారో మెన్ లో 69% మంది, ఉమెన్ తీసుకుంటే 40% మంది ఏం చేస్తున్నారు మనకి వర్క్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఉమెన్. సో ఉమెన్ 46% అండ్ మెన్ 69% మాత్రమే ఏమున్నారు మనకి ఎంప్లాయిడ్ ఉన్నారు, అన్ఎంప్లాయిడ్ కాదు. ఏమున్నారు ఎంప్లాయిడ్ గా వర్క్ చేస్తున్నారు మనకి. ఇక్కడ కూడా ఉంది మీకు, ఇక్కడ చూస్తే మనకి 69% గ్లోబల్లీ. సో గ్లోబల్ గా కనుక ఇది తీసుకుంటే ఈ రిపోర్ట్లో ఇలా ఉంది. సో ఉమెన్ 46% అండ్ మెన్ వచ్చేస్తే 69% మంది ఏమున్నారు ఎంప్లాయిడ్ ఉన్నారు. అంటే ఇక్కడ కూడా డిస్పారిటీ ఉంది చూడండి. 69% అండ్ 69, 46 అంటే ఎంత తేడా ఉంది మనకి, అంటే దాదాపు 30+% తేడా ఉంది మనకి. సో కాబట్టి అక్కడ కూడా మనకి అంత డిస్పారిటీ ఉంది. అంటే క్లియర్ గా మనకి ఉమెన్ అనే వాళ్ళు మనకి ఎక్కువ మొత్తంలో సఫర్ అవుతున్నారు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేవు అని క్లియర్ గా మనకి అర్థమవుతుంది. రైట్. నెక్స్ట్ ఉమెన్ కూడా తీసుకుంటే చూడండి, ఉమెన్ ఎర్న్ సిగ్నిఫికెంట్లీ లెస్ దాన్ మెన్ ఇన్ ద లో ఇన్కమ్ కంట్రీస్ వేర్ ద ఫిగర్ డ్రాప్స్ టు ద వాట్. సో 44% ఆఫ్ ద వాట్ ఎవ్రీ డాలర్ ఎర్న్డ్ బై ద వాట్ మెన్.
సో ఫిగర్ ఆఫ్ దాదాపు 44%, 44% అనే వాళ్ళు అదే అక్కడ చూపించింది మనకి. ఇన్ హై ఇన్కమ్ కంట్రీస్ ఉమెన్ ఎర్న్ ద వాట్ 73 cents ఆఫ్ ద వాట్ ఎవ్రీ డాలర్ ఎర్న్డ్ బై ద వాట్ మెన్. సో అంత ఉంది చూడండి. అంటే మెన్ అనే వాళ్ళు $1 సంపాదిస్తే ఫీమేల్ దాంట్లో 44% సంపాదిస్తున్నారు. అంటే సింపుల్ చెప్పారంటే మెన్కి $100 వస్తే ఫీమేల్కి $44 వస్తుంది లో ఇన్కమ్ కంట్రీలో. ఇక్కడ కూడా సో హై ఇన్కమ్ కంట్రీస్లో మెన్కి $100 వస్తే ఫీమేల్కి $73 వస్తున్నాయి మన భాషలో చెప్పాలి అంటే డాలర్స్లో కాకుండా మన భాషలో చెప్పాలనుకుంటే అట్లా అనమాట. సో అంటే దాదాపు చూడండి లో ఇన్కమ్ కంట్రీస్లో అంత వేరియేషన్ ఉంది. సపోజ్ ఇప్పుడు మనం పల్లెటూరుకి వెళ్ళాం అనుకోండి, పల్లెటూరుకి వెళ్తే మేల్ వర్కర్కి $400 ఉంటుంది పర్ డే. ఇప్పుడు మన అగ్రికల్చర్ వర్కర్ తీసుకుంటే ఫీమేల్ వర్కర్కి ఎంత ఉంది? $200, $180 ఉంది ఇప్పుడు జనరల్గా మీరు మీ పల్లెటూరులోకి వెళ్తారు కదా, మేము ఊర్లోకి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేస్తే ఎంత ఉంది? మేల్కి $400 ఉంది ఇవాళ రేపు, అవునా? ఫీమేల్కి అంటే ఆల్మోస్ట్ అంతే కదా. సో మెన్ ఎర్న్ చేసిన దాంట్లో ఎంత మనకి 44%. ఓకేనా? సో అట్లా అన్నమాట. మనకి ప్రతి డాలర్లో అంతే 44 పైసలే వస్తున్నాయి వాళ్ళకి, 44 అట్లా మనకి అర్థమైందా చెప్పింది? సో అలా అనమాట. సో దట్ ఇదంతా కూడా జనరల్గా మనకి మనకి ఇన్కమ్ డిస్క్రిపెన్సీ చూపిస్తున్నాయి. ఓకేనా? నెక్స్ట్ ఇన్ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ హ్యాస్ రైజన్ టు ద వాట్ సో 1.7 billion to the what 2 billion in the 2000 slow progress toward the what sustainable development goals. ఇన్ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ అంటే తెలుసు కదా, ఇంట్లో వర్క్ చేసుకోవడం, కిరాణా షాప్లో వర్క్ చేసుకోవడము, రైట్, వాళ్ళ సొంతంగా బిజినెస్ చేసుకోవడం, ఇవన్నీ ఉంటాయి మనకి. ఇడ్లీ బండి, ఇడ్లీలు, తర్వాత పూలు అల్లుకోవడము, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. సో అవన్నమాట. సో అలాంటివి. సో 1.7 billion నుంచి 2 billion పెరిగిందని చెప్తాను. సరే, ఈ రిపోర్ట్ సార్ ఇంత టైం ఎందుకు స్పెండ్ చేస్తున్నారంటే ఈ రిపోర్ట్లో ఎక్కువ మొత్తంలో ఉమెన్ గురించి చెప్పబడింది. సో కాబట్టి రిపోర్ట్లో ఉన్న లైన్స్ అనేటివి యాజ్ ఈజ్గా కాపీ పేస్ట్ కుట్టడానికి కూడా అవకాశం ఉంది. సో కాబట్టి రిపోర్ట్ని కొంచెం దయచేసి మీరు బై హార్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ ఎవరైనా Group 1 మెయిన్స్ కనుక అలాంటివి రాస్తూ ఉంటే సో ఇది చాలా ఇంపార్టెంట్ డాటా ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఉమెన్ అనే లేబర్ ఫోర్స్ ఎంత ఎఫెక్ట్ అవుతుందంటే క్లియర్గా ప్రపంచంలో ఇలా ఉంది. లో ఇన్కమ్ కంట్రీస్లో ఎక్కువ మొత్తంలో ఎఫెక్ట్ అవుతున్నారు, హై ఇన్కమ్ కంట్రీస్లో ఈ విధంగా ఎఫెక్ట్ అవుతున్నారు. ఓకే, నెక్స్ట్ ఇది ఒకటి, మళ్ళీ ఇంకో కొత్త రిపోర్ట్. ఇది మనం పావర్టీ అంటే పేదరికం గురించి మాట్లాడుకున్నాం. పేదరికం అంటే మనము వరల్డ్ బ్యాంక్ ప్రకారము మనకి $2.1 కన్నా సో ఖర్చు చేయాలి మినిమం పర్ డేకి అని చెప్తాం. అదే మన ఇండియాలో సురేష్ టెండూల్కర్ ప్రకారం అయితే ₹27, ₹33 మినిమం ఖర్చు చేయాలి. ఇంతకన్నా ఖర్చు చేయడానికి తక్కువగా ఉంటే మనకు పేదరికంలో ఉన్నట్టు అని మీరు చదువుకొని ఉంటారు ఎకనామిక్స్లో. ఓకేనా? వరల్డ్ బ్యాంక్ ప్రకారం ఏంటి? మినిమం ఒక రోజుకి ఎంత? $2.1 ఖర్చు చేయాలి మనం. అంత ఖర్చు చేసే కెపాసిటీ ఉంటే నువ్వు ఫుడ్ కొనుక్కోగలవు కాబట్టి నువ్వు పేదరికంలో లేనట్టు. కనీసం $2 కూడా ఖర్చు పెట్టే కెపాసిటీ నీకు లేకపోతే నీకు ఫుడ్ అందదు, కాబట్టి నువ్వు పేదరికంలో బతుకుతున్నట్టని వరల్డ్ బ్యాంక్ చెప్పింది. మినిమం ఎంత? $2 నీకు కావాలి. $2 ఉంటే నువ్వు ఫుడ్ తినగలవు, $2 లేకపోతే ఫుడ్ తినలేవు. ఓకే, అది మామూలుగా డెఫినేషన్. కానీ ఇక్కడ మనము యూనిసెఫ్ అనేది ఒక రిపోర్ట్ పబ్లిష్ చేసింది. ఇది నార్మల్ పావర్టీకి సంబంధించింది కాదు, చైల్డ్ పావర్టీకి సంబంధించింది. చిన్నారుల యొక్క పేదరికం. మరి చిన్నారుల యొక్క పేదరికాన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తావు? చైల్డ్ పావర్టీని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తావు అంటే దానికి ఒక క్రైటీరియా ఉంది, 6 క్రైటీరియాస్ ఉన్నాయి. వాటిని బట్టి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో అందువల్ల మనం దాని గురించి కూడా చైల్డ్ పావర్టీ గురించి మాట్లాడుకుందాం. ఇది ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి. సో యూనిసెఫ్ వాళ్ళు పబ్లిష్ చేశారు చైల్డ్ న్యూట్రిషన్ రిపోర్ట్, టైటిల్ అదే చైల్డ్ పావర్టీ అండ్ ద న్యూట్రిషన్ డిప్రైవేషన్ ఇన్ ద ఎర్లీ చైల్డ్హుడ్. ఎంతమందికి న్యూట్రిషన్ యొక్క వివక్షకి గురవుతున్నారు అని అనుకుంటే ఈ రిపోర్ట్ ప్రకారం చూడండి, ప్రపంచంలో ఉన్నటువంటి 4 మంది చిన్నారులలో దాదాపు మనకి ఒకరు ఎక్కువ మొత్తంలో సివియర్ చైల్డ్ పావర్టీ తోటి సఫర్ అవుతున్నారట. ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ దట్ అమౌంట్స్ టు 181 million చిల్డ్రన్స్ అండర్ ద ఏజ్ ఆఫ్ 5. సో చూడండి, ప్రతి 4 ఒకరు చైల్డ్కి సరైన సో ఆహారం లేక దేంతో బాధపడుతున్నాడంట. సో పావర్టీతో బాధపడుతున్నాడు. సో అలా వాళ్ళ నంబర్స్ కనుక తీసుకుంటే ఎంత? 181 millions, 1/4. అంటే ప్రతి 4 ఒకరు దేంతో బాధపడుతున్నారు? పావర్టీతో కాదు అమ్మ బుజ్జి బంగారాలు, ఇక్కడ పావర్టీతో కాదు, మళ్ళీ సివియర్ పావర్టీ తోటి, తీవ్రమైన పేదరికం, సివియర్ పావర్టీ. సో ఈ సివియర్ పావర్టీ తోటి బాధపడుతున్నారు. అయితే దీనిలో 3 రకాల పావర్టీస్ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటిదంటే ఈ చైల్డ్ పావర్టీని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు, అసలు చిన్నారుల యొక్క పేదరికం అంటే ఏంటిది అనే దానికి క్రైటీరియా ఉంది. వాటి క్రైటీరియా చూద్దాం. చిన్నారుల యొక్క పేదరికం, సో చైల్డ్ పావర్టీ. ఈ చైల్డ్ పావర్టీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఈ 6 తీసుకుంటారు అనమాట. వాళ్ళకి మన చిన్నారులకు 5 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకు ఏం కావాలి? మనకి బిలో 5 years ఉన్న వాళ్ళకి ఏం కావాలి? ఆహారం తప్ప ఇంకేం ఉండదు కదా వాళ్ళకి. మన వ్యామోహాలు ఉంటాయా ఏంది? మనలాగా అటు పోవాలి, సినిమా చూడాలి, ఓటీటీలో, ఇవన్నీ ఉండవు కదా మనకి.
సో అట్లా కాబట్టి అందువల్ల మనకు ఉన్నాయి ఏంటి, సో ఇవి వీళ్ళకి చిన్నపిల్లలకు ఉన్నాయి, మనకు కాదు చిన్నపిల్లలకి. సో కాబట్టి బిలో 5 years ఉన్న వాళ్ళకి ఏంటిది, సో అమ్మ పాలు తాగడం, బ్రెస్ట్ మిల్క్. రెండోది కావాల్సింది ఏంటిది మనకి, సో గ్రెయిన్ కానీ ట్యూబర్స్ కానీ సో ఇవి తినడం కానీ. మూడోది వచ్చేసి విటమిన్ ఏ రిచ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తినడం కానీ. నాలుగోది ఫ్లెష్ ఫ్రూట్స్ తినడం కానీ. ఐదోది వచ్చేసి పల్సెస్ నట్స్ సీడ్స్ తినడం కానీ. ఆరోది వచ్చేసి ఎగ్స్ కానీ. ఏడోది వచ్చేసి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కానీ. ఎనిమిదోది వచ్చేసి డైరీ ప్రొడక్ట్స్ కానీ. ఇవన్నీ వాళ్ళకి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు, ఫుడ్ సబ్స్టెన్సెస్. సో ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నిట్లను కూడా వాళ్ళు తినాలి. ఇందులో ఏమీ లేకపోయినా, ఇందులో ఏ ఫుడ్ ఐటమ్ లేకపోయినా వాళ్ళు ఎంతో కొంత దేంతో బాధపడుతున్నట్టు, పేదరికంతో బాధపడుతున్నట్టు అని చెప్పేసి ఇలా 8 groups తీసుకుంటాం. ఈ 8 ఉన్నాయి ఇక్కడ, ఓకేనా. 1 2 3 4 5 6 7 8 9 అని చెప్పేసి ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి, సో ఇక్కడ 8 ఉన్నాయి మనకి, ఓకేనా. అటు కాదు మాధురి దీక్షిత్ లేదు కానీ ఇక్కడ రండి, ఓకే. సో కాబట్టి ఇక్కడ ఏమున్నాయి మనకి 8 items ఉన్నాయి, ఓకేనా. ఈ 8 items లోపల చూడండి, ఇఫ్ ద చిల్డ్రన్ ఆర్ ఫెడ్ 0 to 2 food grains per day. ఇందులో కనీసం ఈ 8లలో కనీసం 2 అందుబాటులో ఉన్న, 2 అంతకన్నా తక్కువగా తింటే సో అతను దేంతో బాధపడుతున్నట్టు చూడండి, ఫుడ్ ప్రావర్టీ, సివియర్ ఫుడ్ ప్రావర్టీ, తీవ్రమైన ఆహార పేదరికం. నెక్స్ట్ 3 నుంచి 4 తింటే, ఇందులో ఈ 8లలో కనీసం 3 నుంచి 4 అవైలబిలిటీ ఉన్నాయనుకోండి, ఓకే కొంచెం మంచి ఫుడ్ తీసుకుంటున్నట్టు కాబట్టి సో దెన్ వీ కెన్ కన్సిడర్ దెమ్ యాజ్ వాట్, మోడరేట్ లెవెల్ ఆఫ్ ద పావర్టీలో ఉన్నట్టు. వాళ్ళు దేంట్లో ఉన్నట్టు, మోడరేట్ లెవెల్ ఆఫ్ ద పావర్టీలో ఉన్నట్టు. నెక్స్ట్ దీంట్లో అసలు కనీసం 5 కన్నా ఎక్కువ అందుబాటులో లేవు, 5 or more. దీనికి ఏంటంటే 5 or more ఫుడ్ గ్రెయిన్స్ గ్రూప్ పర్ డే ఉంది కదా, సో దీంట్లో 5 కన్నా ఎక్కువ ఏం లేవు మనకి అందుబాటులో లేవు. సో కాబట్టి 5 కన్నా ఎక్కువగా అందుబాటులో లేవు కాబట్టి, సో 5 కన్నా ఎక్కువగా అందుబాటులో లేవు కాబట్టి ఆయన ఇంకా 5 or more ఫుడ్ గ్రెయిన్స్ తీసుకుంటుండే కాబట్టి ఆయన మంచి ఫుడ్ తీసుకుంటున్నట్టే లెక్క, ఓకేనా. సో 5 కన్నా ఎక్కువగా తీసుకుంటున్నాడు అంటే మంచి ఫుడ్ అందుతున్నట్టే లెక్క. సో కాబట్టి 2 కన్నా తక్కువగా తీసుకుంటున్నాడు అంటే ఈ 6లలో కనీసం 2 ఫుడ్ ఐటమ్స్ కూడా వాళ్ళకి అందుబాటులో లేవు, 2 అంతకన్నా తక్కువగా ఫుడ్ ఐటమ్స్ అందుబాటులో లేకపోతే సో ఈ పేదరికంలో సివియర్ ఫుడ్ పావర్టీతో సఫర్ అవుతున్నట్టు. ఇక్కడ తీసుకుంటే ఏంటిది, మోడరేట్ ఫుడ్ పావర్టీతో సఫర్ అవుతున్నట్టు. ఇక్కడ తీసుకుంటే ఏంటిది, మినిమం డైటరీ ఫుడ్ డైవర్సిటీతో సఫర్ అవుతున్నట్టు. ఇది మనకి అర్థమవుతుందా. సో ఇలా మనము ఈ చైల్డ్ యొక్క పావర్టీని క్యాలిక్యులేట్ చూడండి. ఇప్పుడు ఏమన్నా మనం ఇంత ఇలా అంటే కనీసం ఈ 6 ఐటమ్స్లలో 2 ఐటమ్స్ కూడా దొరకని వాళ్ళ సంఖ్య ఎంత ఉందంటే 181 millions ఉంది. అంటే ప్రతి 4 చిన్నారులలో ఒక చిన్నారి సో సివియర్ పావర్టీతో సఫర్ అవుతున్నారు, అంటే సరైన ఆహారం దొరకట్లేదు. ప్రతి 4లో ఒకరికి. నంబర్ వైజ్ తీసుకుంటే 181 millions, 181 millions. సో 181 millions పీపుల్కి మనకి కనీసం ఈ 6 ఆహార పదార్థాలలో 2 ఆహార పదార్థాలు కూడా దొరకడం లేదు, 2 అంతకన్నా తక్కువ ఆహార పదార్థాలు మాత్రమే దొరుకుతున్నాయి. ఇలా మనం క్యాలిక్యులేట్ చేస్తాం దేనికి సంబంధించి, చైల్డ్ పావర్టీని. ఎందుకంటే చిల్డ్రన్స్కి ఫుడ్ తప్ప మిగతాది ఏం అవసరం లేదు వానికి, ఓకే. మళ్ళీ రింగ కావాలన్నా ఏంది కాదు కదా. సో అదే అనమాట. సో అలా మనకి సో ఈ రిపోర్ట్ అనేది పబ్లిష్ చేయడం జరిగింది. సో దాదాపు 27% ఆర్ ద లివింగ్ ఇన్ ద severe poverty in the early childhood that amounts to about 181 million children under the age of the 5. Okay, I hope you got the clarity. Next చూద్దాం. Child poverty is measured by using the UNICEF and World Health Organization dietary diversity score. అదే కదా, ఇంత డైట్ ఏదైతే ఉందో మనం చెప్పిన డైట్, ఆ డైట్ స్కోర్ పైన మెజర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ 0 to 3 to 4, 3 to 4 కూడా ఇక్కడ ఉంది మనకి, ఓకేనా. అయితే ఇక్కడ మనం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏం తెలుసా, మనం తొందరపడి ఆఫ్రికాను పెడతాం. ఎక్కడ పేదరికంతో బాధపడుతున్నారు అంటే మన అన్వేషణ చూపించిండు, ఆఫ్రికాలో సోమాలియాలో ప్రజలు ఎట్లున్నారని చెప్పేసి చూపిస్తాడు కదా అన్వేషణ. అట్లా ఇక్కడ ఏంది చూస్తే మనకి మనం అనుకుంటాం డైరెక్ట్ ఆఫ్రికా, సబ్ సహారన్ ఆఫ్రికా అని ఆన్సర్ గుద్దేస్తావు. కానీ పాయింట్ ఏంటిదంటే ఆఫ్రికాలో ఎక్కువ మంది లేరు, ఆఫ్రికా కన్నా సౌత్ ఏషియాలోనే ఎక్కువ మంది సఫర్ అవుతున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, చిల్డ్రన్స్ ఎక్కువ మొత్తంలో పావర్టీతో ఎక్కడ సఫర్ అవుతున్నారంటే మన జనరల్గా అవర్ మైండ్ విల్ రిఫ్లెక్ట్ టువర్డ్స్ వాట్ ఆఫ్రికా, కానీ ఇక్కడ ఆఫ్రికా లేదు. సౌత్ ఏషియాలోనే మనకి 64 million సఫర్ అవుతున్నారు మనకి, ఇక్కడ సౌత్ ఏషియా. దాని తర్వాత ఆఫ్రికాలో 50. చూడండి ఇక్కడ 181 million పీపుల్ మనకి సఫర్ అవుతున్నారు. ఈ 181 million పీపుల్ ప్రపంచం అంతా లేరు, 20 కంట్రీలలోనే తగలడ్డారు మొత్తం మంది. 180 million పీపుల్ అనే వాళ్ళు జస్ట్ ఓన్లీ 20 కంట్రీస్లో ఉన్నారు, ఇంక్లూడింగ్ ఇండియా. ఈ 20లలో మనది కూడా మేరా భారత్ మహాన్, వికసిత్ భారత్ ఇక్కడ కూడా ఒకటి, ఓకే. వసుదైక కుటుంబం కూడా ఇందులో ఒకటి అన్నమాట మనకి. సో 181 millions. ఈ 181 millionsలలో 64 millions ఎక్కడున్నారయ్యా అంటే సౌత్ ఏషియాలో ఉన్నారు మనకి. దేంట్లో, సౌత్ ఏషియాలో ఉన్నారు. అంటే మనం కూడా ఇందులో భాగమే కదా సౌత్ ఏషియాలో. నెక్స్ట్ 59 millions అనే వాళ్ళు ఎక్కడున్నారు మనకి అంటే ఇక్కడ సహారన్ ఆఫ్రికాలో ఉన్నారు. ఇక్కడ సహారన్ ఆఫ్రికాలో ఉన్నారు మనకి, ఓకేనా. సో మరి ఈ 181 millions వాళ్ళకి మనం అనాలిసిస్ చేస్తే ఈ 181 millions బచ్చగాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ బచ్చగాళ్ళకి ఎందుకు ఫుడ్ దొరుకుతలేదని కనుక రీసెర్చ్ చేస్తే అయితే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలియదు. అలా ఏం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలియదంటే
46% ఆఫ్ ద ఎవరైతే ఉన్నారో దీంట్లో ఈ 180 మిలియన్లో 46% ఉన్నారా, దీంట్లో 46% మంది పేదరికంలో బతుకుతున్నారు. పూర్ హౌస్ హోల్డ్ అంటే వాళ్ళకి ఏం లేదు, ఇన్కమ్ లేదు పాపం. సో ఇన్కమ్ లేదు కాబట్టి వాళ్ళ ఆహార పదార్థాలను కొనుక్కోవట్లేదు, ఏం చేయట్లేదు, ఇన్కమ్ లేకుండా సఫర్ అవుతున్నారు. పూర్ హౌస్ హోల్డ్స్ ఎంతమంది, 46% మంది పాపులేషన్. కానీ 54% మంది పాపులేషన్ మంచి ఇన్కమ్ ఉంది వాళ్ళకి, వెల్తీ హౌస్ హోల్డ్స్ అంటే కుటుంబాలే, మంచి సంపన్న కుటుంబాలే మంచి ఇన్కమ్ ఉంది, అయినా సరే తీసుకోవట్లేదు. అంటే మనకి అవేర్నెస్ లేదా, అండ్ పేరెంట్స్ సరిగా పెట్టట్లేదా మనకు తెలియదు. అవేర్నెస్ లేకపోవడమే మేజర్ రీజన్ అయి ఉంటుంది. కానీ 46% ఫ్యామిలీస్కి మాత్రం ఇన్కమ్ లేదు కాబట్టి తీసుకోవట్లేదు. కానీ 54% ఫ్యామిలీస్కి ఇన్కమ్ ఉంది, అయినా సరే వాళ్ళు పావర్టీతో సఫర్ అవుతున్నారు. అంటే సరైన వాళ్ళకి అవగాహన లేకపోవడము, సైంటిఫిక్ ఎడ్యుకేషన్ లేకపోవడము, సో మెనీ రీజన్స్ ఆర్ దేర్. సో ఇది మనకి రిపోర్ట్లో చెప్పినటువంటి సారాంశము. ఓకేనా, రైట్. సో మనం అనుకున్నట్టు ఆఫ్రికాలో చూడండి కొన్ని దేశాలలో ఇంప్రూవ్ అయినాయి. మనం చూస్తే మీరు చూడండి బుర్కినా ఫ్యాసో. సో దట్ ఇస్ బుర్కినా ఫ్యాసో రెడ్యూస్డ్ ద సివియర్ చైల్డ్ ఫుడ్ పావర్టీ ఫ్రమ్ 67% టు 32%. చూడండి చిల్డ్రన్స్ మంచి ఆహారం దొరుకుతుంది వాళ్ళకు కూడా. 67% అంటే ఒకప్పుడు అంటే ఎవడు ఏం తినకపోయేది అనమాట. 67% అంటే ఏంది అది. నెక్స్ట్ నేపాల్లో కూడా తగ్గిందంట, 20% నుంచి ఎంతకి 8%కి తగ్గిందంట. నేపాల్, పెరూలో కూడా తగ్గిందంట, బిలో 5%కి తగ్గిందంట. రవాండాలో కూడా తగ్గిందంట. ఈ అన్ని దేశాలలో ఏమైందంటే మనకి పాజిటివ్ ప్రోగ్రెస్ అనేది ఉంది అన్నమాట. పాజిటివ్ ఏంటిది, ప్రోగ్రెస్ అనేది ఉంది కొంచెం. సో అయినా సరే ఈ రిపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ కూడా. మనకి 64 మిలియన్ పీపుల్ ఇక్కడ సౌత్ ఏషియాలో ఉంటే, ఇక్కడ చూడొచ్చు మీకు సౌత్ ఏషియా ఇస్ అరౌండ్ 64 మిలియన్ అండ్ సబ్ సహారన్ ఆఫ్రికా ఇంత 59 మిలియన్ తోటి సఫర్ అవుతున్నారు. దిస్ పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, గ్రూప్ 1 మెయిన్స్ రాస్తున్న వాళ్ళు మీరు రాసుకోవచ్చు, చాలా అద్భుతంగా రాసుకోవచ్చు. ఈ రిపోర్ట్ అంతా కూడా రాసుకోవడానికి అవకాశం ఉంది. ఓకేనా. సో 1 in 4 చిల్డ్రన్స్ గ్లోబల్లీ అలైవ్. ఓకే, నెక్స్ట్ యూఎన్ రిపోర్ట్ ఆన్ ద వర్డ్ పబ్లిక్ డెప్ట్ రీచ్ ద రికార్డ్. పబ్లిక్ డెప్ట్ అంటే ప్రపంచ దేశాలన్నీ కలిసి ఎన్ని అప్పులు చేశాయి. పబ్లిక్ డెప్ట్ అంటే ప్రపంచ దేశాలంటే గవర్నమెంట్. ఇక్కడ ఏమంటున్నాం మనం, పబ్లిక్ డెట్ అని చెప్తున్నామా లేదా. పబ్లిక్ డెట్ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కలిసి, అంటే దేశాలు ఇన్ ద సెన్స్ ప్రైవేట్ అప్పు కాదు, గవర్నమెంట్. ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి గవర్నమెంట్స్ అన్ని కలిపి సో ఎంత అప్పు చేసా ఇప్పటి వరకు, దట్ ఈస్ ద గవర్నమెంట్ డెట్స్. సో గవర్నమెంట్ డెట్ ఏమంటాం మనం, పబ్లిక్ డెట్ అని చెప్తుంటాం మనం. సో జనరల్గా ఏంటిది, సో దట్ ఈస్ అ గ్లోబల్ పబ్లిక్ డెట్, దట్ ఈస్ మైన్. సో అప్పులు తీసుకున్నాయి, ఎవరు అప్పులు తీసుకున్నాయి, అన్ని గవర్నమెంట్, ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి గవర్నమెంట్స్ అన్ని కలిసి ఏం తీసుకున్నాయి, అప్పులు తీసుకున్నాయి. A world of the debt 2024, a growing burden to the global prosperity. So that is the global public debt, both the domestic and external borrowings by the governments. Government తీసుకున్న అప్పులు, లోకల్ గా తీసుకున్న అప్పు అండ్ బయట దేశాల నుంచి తీసుకొచ్చిన అప్పు, మొత్తానికి ప్రైవేట్ వాళ్ళు కాదు, ఓన్లీ ఎవరు తీసుకొచ్చిన అప్పు, గవర్నమెంట్స్. ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం అన్ని దేశాలు కలిసి ఎంత తీసుకొచ్చాయట అంటే 2021లో 22లో $91 trillion ఆఫ్ ద అప్పు తీసుకుంటే, దాదాపు 2023లో దాదాపు $97 trillion ఆఫ్ ద అప్పు చేసినాయి. ఎవరు, అన్ని దేశాల యొక్క ఏంటిది, అన్ని దేశాల ఎవరు, గవర్నమెంట్స్ కలిసి, అన్ని దేశాల యొక్క గవర్నమెంట్స్ కలిసి మనకి దాదాపు ఎంత, $97 trillion ఆఫ్ ద సో అప్పులు తీసుకున్నాయి వేరే వేరే ఆర్గనైజేషన్స్ నుంచి, దాని నుంచి దీని నుంచి. చూడండి గ్లోబల్ డెట్ హిట్ రికార్డ్ ఆఫ్ ద వర్డ్ $97 trillion అని చెప్పేసి మనకి ఎవరు చెప్తున్నారు, యునైటెడ్ నేషన్సే చెప్తుంది మనకి. అంటే చాలా ఎక్కువగా తీసుకుంటున్నారు మనకి. ఓకేనా. అయితే దీంట్లో తీసుకుంటే 30% ఎవరు ఉన్నారంటే డెవలపింగ్ కంట్రీసే ఉన్నారు దీంట్లో. అంటే మనకి $97 trillion కదా. సో ఈ $97 trillion అప్పు తీసుకుంటే ఏఎల్లో 2023లో సో ఇంత $97 trillion తీసుకుంటే దీంట్లో 30%, సో 30% ఎవరైతే ఉన్నారో ఈ 30% అనేది ఎవరు, ఇది సో ఓన్లీ సో ఈ కంట్రీసే తీసుకున్నాయి. ఎవరు, డెవలపింగ్ కంట్రీసే ఉన్నాయి. మా నాన్న బంగారము, మా అన్నయ్య బంగారం అని చెప్పేసి సో ఈ కంట్రీసే తీసుకున్నాయి, చుమ్మా అని చెప్పేసి. ఏమి, సో డెవలపింగ్ కంట్రీసే, మేము బాగా డెవలప్ అవుతామని చెప్పేసి. ఓకే, సో 30% అనేది తీసుకున్నాయి మనకి. ఓకేనా. సో ఈ రిపోర్ట్ ప్రిపేర్ చేసిన వాళ్ళు ఎవరు, రిపోర్ట్ పేరు ఏంటిది, పబ్లిక్ డెట్ రికార్డ్ రీచ్ సో ఏ వరల్డ్ డెట్ 2024 గ్రోయింగ్ బర్డెన్ టు ద వర్డ్ గ్లోబల్ ప్రాస్పరిటీ. అది ప్రపంచం యొక్క సంపద పెరుగుతుంది, సంపదతో పాటు ఏం పెరుగుతుంది, ఇక్కడ నీకు బర్డెన్ కూడా పెరుగుతుంది కదా. సో అది దాని గురించి చెప్తుంది మనకి. సో ఈ రిపోర్ట్ ప్రిపేర్ చేసిన వాళ్ళు ఎవరు, సో ఇది గ్లోబల్ క్రైసిస్ రెస్పాన్స్ గ్రూప్ టెక్నికల్ టీమ్ ఎట్ ద వర్డ్ యునైటెడ్ నేషన్స్ ట్రేడ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో యూనిక్యాడ్, సో వాళ్ళు దీన్ని ప్రిపేర్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే, ఇప్పుడు దీంట్లో కనుక తీసుకుంటే మనకి ఈ అప్పులకి కుప్పలకి పోయి మనం కొంచెం తీసుకుంటే చూడండి, కరెంట్లీ హాఫ్ ఆఫ్ ద డెవలపింగ్ కంట్రీస్ అలోకేట్ అట్లీస్ట్ 8% ఆఫ్ ద గవర్నమెంట్ రెవెన్యూ టు ద వర్డ్ డెట్ సర్వీసింగ్. డెవలపింగ్ కంట్రీసే చూడండి, డెవలపింగ్ కంట్రీసే 30% లోన్లు తీసుకున్నాయి.
డెవలపింగ్ కంట్రీస్ అనేది ప్రతి డెవలపింగ్ కంట్రీ అనేది వాళ్ళ దేశంలో జనరేట్ అయ్యే ఇన్కంలో 8% ఇన్కమ్ అనేది వాళ్ళు అప్పులు కొట్టడానికే పోతుంది. ఇండియా తీసుకో, చైనా తీసుకో, తర్వాత ఇవి పెరు కానీ, చిలీ కానీ, బ్రెజిల్ కానీ, సౌత్ ఆఫ్రికా కానీ, ఇట్లాంటి దేశాలన్నీ కూడా అంటే డెవలపింగ్ కంట్రీస్ అన్నీ కూడా దాదాపు 8% అనేది వాళ్ళ రెవెన్యూస్ అనేది గవర్నమెంట్ అప్పులు కట్టడానికే పోతున్నాయంట. ఓకేనా? In 2023, historic milestone was reached with 54 developing nations, particularly in the Africa, almost half of dedicating minimum 10% of the government fund to the interest payments అంట. సో ఆఫ్రికా దేశాల్లో ఉన్నటువంటి 54 దేశాలు ఏవైతే ఉన్నాయో, ఆఫ్రికా కాంటినెంట్లో ఉన్న 54 దేశాలలో సగంకి పైగా దేశాలు 10% వాళ్ళు అప్పులు కట్టడానికి పోతున్నాయంట. ఇంట్రెస్ట్ పేమెంటే టోటల్గా ఏంటిది 10% వాళ్ళ డెట్ ఇంట్రెస్ట్ పేమెంట్కే పోతున్నాయి వాళ్ళ రెవెన్యూ అనేది. చూడండి. And developing nations allocating 2.4% of their GDP on the interest payment, surpassing the 2.1% spent on the climate initiatives. చూడండి ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో ఈ దేశాలు అనేవి. అంటే వాళ్ళు క్లైమేట్ మీద 2.1% ఆఫ్ ద స్పెండ్ చేస్తే క్లైమేట్ పైన 2.4% అనేది జస్ట్ 2.4% ఆఫ్ ద జీడిపి అనేది సో దేనిపైన స్పెండ్ చేస్తారు వాళ్ళు? ఇంట్రెస్ట్ పేమెంట్ పైనే స్పెండ్ చేస్తారు అనమాట. ఎంత? 2.1%. సో 2.1% అనేది జస్ట్ దేనికోసం? మనకి ఇంట్రెస్ట్ కట్టడానికి కోసమే. దేనికోసం? ఇంట్రెస్ట్ కట్టడానికి కోసం ఏం చేస్తున్నారు? స్పెండ్ చేస్తున్నట్టు మనకి రిపోర్ట్ అనేది చెప్తుంది. చూడండి ఎంత దారుణమైన పొజిషన్లో ఉన్నాయో ఒక్కొక్క కంట్రీ. అండ్ హ్యూమన్ ఇంపాక్ట్ చూడండి, 3.3 బిలియన్ పీపుల్ లివ్ ఇన్ ద కంట్రీస్ వేర్ దట్ ఇంట్రెస్ట్ పేమెంట్ ఎక్సీజ్డ్ ద ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ స్పెండింగ్. ఎడ్యుకేషన్ హెల్త్ స్పెండింగ్ కన్నా కూడా ఎక్కువైపోయిందంట. అంటే ఇంత మొత్తంలో ఒక్కొక్కరి ఎంతగా పెరుగుతున్నాయి అనేది మనకి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఓకేనా? సరే, మరీ ఎక్కువ డెప్త్లోకి పోయి ఎవరు రిపోర్ట్ అడగరు కానీ జస్ట్ మనకి కింది అవసరం లేదు. అంటే జనరల్గా హెల్త్ కన్నా, ఎడ్యుకేషన్ కన్నా, క్లైమేట్ కన్నా ఎక్కువ మొత్తం వీళ్ళు దేనికి అప్పులు కట్టడానికే పోతున్నాయి. ఆ పాయింట్ గుర్తుంటే చాలు. ఎడ్యుకేషన్ మీద స్పెండ్ చేసేదానికన్నా, హెల్త్ మీద స్పెండ్ చేసేదానికన్నా, క్లైమేట్ మీద స్పెండ్ చేసేదానికన్నా ఇవన్నిటికన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ కట్టడానికే పోతున్నాయి. అంటే ఎంత భారీ ఎత్తున అప్పులు చేస్తున్నారో చూడండి వీళ్ళు. ఆఫ్రికా దేశాలలో సగానికి పైగా దేశాలు 40% వాళ్ళ యొక్క 10% దేనిపైన స్పెండ్ చేస్తున్నాయి? దానిపైన. ఈ ఆఫ్రికా దేశాలు చూడండి, ఆఫ్రికా దేశాలలో ఆఫ్రికా కాంటినెంట్ కనుక తీసుకుంటే వాళ్ళ యొక్క డెట్ బై వాళ్ళకున్న జీడిపి అంటే ఇన్కమ్ కదా, డెట్ బై జీడిపి రేషియో తీసుకుంటే మోర్ దాన్ 60% ఉన్నాయి. మోర్ దాన్ 60% డెట్ బై జీడిపి రేషియో. అంటే వాళ్ళకి 100 రూపాయలు ప్రొడక్షన్ జరిగితే 60 రూపాయల కన్నా ఎక్కువ ఏముంది? అప్పే ఉంది అక్కడ. అంటే చూడండి 2013 నుంచి 2020 ఒకప్పుడు 6 దేశాలే ఉండేటివి 60% కన్నా ఎక్కువగా ఉన్నటువంటి ఈ రేషియో. ఏది? డెట్ బై జీడిపి రేషియో ఉన్నటువంటి దేశాల్లో 60% కన్నా ఎక్కువ రేషియోలు 6 ఉంటే ఇప్పుడు 27కి పెరిగినాయి ఆఫ్రికా దేశాలు. డెవలపింగ్ కంట్రీస్ అన్ని కలిపి $87 బిలియన్ ఇంట్రెస్ట్ పేమెంటే కడుతున్నాయి. సో దీన్ని కనుక కన్వర్ట్ చేస్తే 2.4% ఆఫ్ ద జీడిపి. 2.4% ఆఫ్ ద జీడిపి ఈ డెవలపింగ్ కంట్రీస్ అన్ని దేనికి పోతున్నాయి? జస్ట్ ఓన్లీ సో పేమెంట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ పేమెంట్కే పోతున్నాయి. ఇవన్నీ కూడా దేనికి? ఇంట్రెస్ట్ పేమెంట్కే పోతున్నాయి. మనకి ఇంత దారుణమైన పొజిషన్లో ప్రపంచం అనేది ఉంది అని మనకు చెప్తున్నాయి. సరే, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలన్నా సార్ అంటే సో అన్ని అవసరం లేదు, కనీసం ఇది డాటా అయితే గుర్తుపెట్టుకోవాలి. 30% అనేది డెవలపింగ్ కంట్రీస్ తీసుకుంటున్నాయి, $97 ట్రిలియన్ వెళ్తున్నాయి. సో ఈ డెట్ బై జీడిపి రేషియో మోర్ దాన్ 60% ఉన్న కంట్రీస్ అనేటివి 6 నుంచి 27కి పెరిగినాయి. ఎక్కడ? ఆఫ్రికాలో. డెవలపింగ్ కంట్రీస్ ఎంత ఇంట్రెస్ట్ కడుతున్నాయి? 2.4%. ఏ దేశం తీసుకున్నా కానీ ఆ దేశంలో స్పెండ్ చేసే హెల్త్ పైన, ఎడ్యుకేషన్ పైన, క్లైమేట్ పైన కూడా స్పెండ్ చేయట్లేదు. అంత స్పెండ్ చేస్తున్నాయి. దేన్ని కట్టడానికి? ఇంట్రెస్ట్ కట్టడానికే స్పెండ్ చేస్తున్నాయి మనకి. ఓకే రైట్, ఒక నిమిషం టైం ఇవ్వండి, నేను వాటర్ తాగుతా. అప్పటి వరకు మీరు కూడా ఏం చేయండి, మీకు కావాల్సిన వాళ్ళకి మెసేజ్ చేసుకోండి. ఓకేనా? So Reserve Bank of India has moved the 100 metric tons of the or otherwise 1 lakh kg of the gold stored in the యునైటెడ్ కింగ్డమ్. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో స్టోర్ చేసిన దాన్ని ఇండియాకి తీసుకురావడం జరిగింది. ఎప్పుడో 1991లో స్టోర్ చేసాం, దాన్ని మొత్తం ఇండియాకి తీసుకొచ్చాం. ఎందుకంటే అక్కడ పెట్టడం వల్ల వాళ్ళకి కాస్ట్ స్టోరేజ్ మనం పే చేయాల్సి వస్తుంది. మన దేశంలో మనకి ఏం తక్కువైనాయా? మనకి పూరి జగన్నాథ స్వామి ఉన్నాయి, మనకి అనంత పద్మనాభ స్వామి వాల్ట్స్ ఉన్నాయి, అట్లాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి కదా, మనమే స్టోర్ చేసుకుందాం. అక్కడ పెట్టడం ఏందని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చినారు అనమాట. ఓకేనా? సో అలా సో దాదాపు ఎంత తీసుకొచ్చారో 100 మెట్రిక్ టన్స్ తీసుకురావడం జరిగింది. సో దాంతో మనకి ఇప్పటివరకు సో మనకి ఆర్బీఐ దగ్గర మొత్తం ఎంత ఉన్నాయి? సో 822 మెట్రిక్ టన్స్ ఆఫ్ ద గోల్డ్ అనేది ఉంటే మనకి దాంట్లో 413 అనేది వేరే దేశాలలో మనం స్టోర్ చేసాం అనమాట. వేరే దేశాలలో మనం దాన్ని ఏం చేసాం? జాగ్రత్తగా పెట్టడం జరిగింది. మనకి ఎంత? 413. ఓకే, సో ఇక్కడ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో కానీ, నెక్స్ట్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్ బిస్ మనకి స్విట్జర్లాండ్లో ఉంటుంది. వీళ్ళిద్దరి దగ్గర మనము కస్టోడియన్గా మనం దాన్ని పెట్టడం అనేది జరిగింది. ఓకేనా?
ఎందుకు తీసుకొచ్చారు అంటే స్టోరేజ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది అంతే. చూడండి, సేవింగ్స్ ఆన్ ద వాట్ స్టోరేజ్ కాస్ట్. నెక్స్ట్ వన్, నెదర్లాండ్స్ బికేమ్ ద థర్డ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ టు ద వాట్ ఇండియా. సో ఇండియా అనేది ఏ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంది కనుక తీసుకుంటే మన భారతదేశంలో ఉత్పత్తి అయిన వస్తువులను ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేసే దాంట్లో మామూలుగా మనకి జనరల్గా యుఎస్ఏ, యుఏఈ, చైనా ఇవన్నీ ఉండేటివి టాప్ 3లో. కానీ సార్ ఏమైందంటే మారిపోయినాయి ర్యాంక్స్ అన్ని కూడా. సో ర్యాంక్స్ అన్ని మారిపోయి మనకి 2023 అండ్ 24 ఫినాన్షియల్ ఇయర్ తీసుకుంటే మనం ఎక్కువ మొత్తంలో యుఎస్ఏకి మన వస్తువులను ఎక్స్పోర్ట్ చేసాం. అండ్ సెకండ్ వచ్చేస్తే మనకి ఏంటిది యుఏకి ఎక్స్పోర్ట్ చేసాం. అండ్ థర్డ్ ప్లేస్లో ఇంట్రెస్టింగ్గా ఎప్పుడు లేనట్టుగా మనకి జనరల్గా చైనా, వేరే దేశాలు ఉండేటివి, మనకి రష్యా లాంటి దేశాలు. కానీ ఈసారి ఏమైపోయింది, మనకి నెదర్లాండ్స్ వచ్చింది. ఏంటిది నెదర్లాండ్స్ అనేది థర్డ్ ప్లేస్ ని ఆక్యుపై చేయడం జరిగింది. అంటే నెదర్లాండ్స్ తోటి మన బిజినెస్ అనేది బాగా పెరిగింది. దాదాపు మనకి $20+ బిలియన్ మనకి వ్యాపారం చేయడం జరిగింది. వాళ్ళతోటి దాదాపు 22.36 బిలియన్ రూపీస్ అనేటివి మనం బిజినెస్ చేసాం. ఎవరితోటి? నెదర్లాండ్స్ తోటి. సో నెదర్లాండ్స్ అనేది ఈ రోజు సో ఇండియాకి ఒక టాప్ డెస్టినేషన్ అన్నమాట. ఎవరికి? ఇండియాకి టాప్ డెస్టినేషన్ గా మారిందన్నమాట మనకి. సో అలా ఇండియా అనేది ఏంటంటే మనకి థర్డ్ ప్లేస్ చేసుకుంది మనకి. ఓకేనా? డైరెక్ట్ బై హార్ట్ రట్టా మారో జిందాబాద్. ఓకే, Netherlands has emerged as what third largest destination after the USA and the UAE తర్వాత. సో USA and then followed by UAE, then followed by the what Netherlands అనేది ఏంటిది మనకి టాప్ 3 అనమాట. సో గుర్తుపెట్టుకోవాలా, ఎగ్జామినేషన్ లో మనకి కన్ఫ్యూజ్ చేస్తాడు. సో ఇవి కూడా అంతకుముందు కొన్ని సంవత్సరాల పాటు UAE టాప్ లో ఉండే, ఇప్పుడు USA టాప్ వచ్చింది. కొన్ని సంవత్సరాలు చైనా ఉండే. సో ఇవన్నీ మనకు కన్ఫ్యూజ్ అవుతుండే. కాబట్టి ఏ ఇయర్ డాటా అనేది మీరు క్లారిటీగా మెన్షన్ చేసుకోండి. ఎవరు ఇచ్చారు ఈ డాటా అనేది? సో ద డాటా ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ద కామర్స్ అండ్ ద ఇండస్ట్రీ ఏదైతే ఉంది, వీళ్ళే కదా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చూసేది. సో కాబట్టి నెదర్లాండ్ ఎమర్జ్డ్ యాజ్ అ థర్డ్ లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ ఆఫ్టర్ ద ఇది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్, ఇండియా రిసీవ్డ్ మాక్సిమం FDI ఫ్రమ్ ద సింగపూర్ ఫాలోడ్ బై ద మారిషస్ దట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డాటా. మొత్తం మనకు పోయిన అంటే 2023లో, సో 2000 అంతకుముందు సంవత్సరంలో కనుక తీసుకుంటే మనకి $46 బిలియన్ వచ్చినాయి. అంటే ఈ సంవత్సరంలో ఇది 2022 అండ్ 23 ఇయర్కి. సో ఇప్పుడు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఏది? 2023 అండ్ 24 కదా. సో 2023-24 మనకి అయిపోయింది మొన్నటికి. సో ఈ సంవత్సరం ఎంత వచ్చినాయి మనకి? $44 బిలియన్ వచ్చినాయి. అంతకుముందు ఎంత వచ్చినాయి? $46 బిలియన్ ఆఫ్ ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది ఇండియాకి. ఓకే, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. సో కాబట్టి $46 బిలియన్ నుంచి $44 బిలియన్ పెరిగిందా తగ్గిందంటే తగ్గింది మనకి. ఎంత? 3.5% తగ్గినాయి మనకి. అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 3.5% ఆఫ్ ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏమైంది మనకి? తగ్గిపోయింది భారతదేశానికి. $46 బిలియన్ అంత పోయిన సంవత్సరం వస్తే ఈ సంవత్సరం ఎంత వచ్చింది? $44.4 బిలియన్ వచ్చింది మనకి. $44.4 బిలియన్ వచ్చింది. సో ఈ $44.4 బిలియన్ లో టాప్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి సింగపూర్ నుంచి మనకి $17 బిలియన్, దెన్ ఫాలోడ్ బై ఏంటిది మనకి? సో దట్ ఈస్ ఇది మారిషస్ అండ్ దెన్ ఫాలోడ్ బై ద USA. మళ్ళీ చూడండి మనకి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి? నెదర్లాండ్ తో మన బంధం అనేది ఏమైతే స్ట్రాంగ్ అవుతుంది. నెదర్లాండ్ నుంచి కూడా 4th ప్లేస్ లో చాలా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, $4.93 బిలియన్. సో అంటే అప్రాక్సిమేట్లీ $5 బిలియన్ అని నెదర్లాండ్స్. యూఎస్ఏకి ఈక్వల్ గా మనకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, ఆల్మోస్ట్ యూఎస్ఏ నెదర్లాండ్స్ కి సమానంగా. నెక్స్ట్ 5th ప్లేస్లో ఏముంది మనకి? జపాన్ అనేది 5th ప్లేస్లో ఉంది. మనకు వచ్చినటువంటి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కనుక తీసుకుంటే మనకి మారిషస్ అనేది ఏముంది మనకి? 2nd ప్లేస్లో ఉంది మనకి. మారిషస్ అనేది ఏముంది? 2nd ప్లేస్లో ఉంది. అండ్ 3rd ప్లేస్లో ఏముంది మనకి? సో ఇది ఉందన్నమాట. సో మారిషస్ MAU, రైట్. సో సింగపూర్ అంటే ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆర్డర్ ఇంపార్టెంట్. ఇది 11 బిలియన్ల 9 బిలియన్ల మనకు అవసరం లేదు, కానీ ఆర్డర్ ఇంపార్టెంట్. సింగపూర్ అండ్ ఇది అనమాట. ఓకే, సో సింగపూర్ అండ్ ఫాలోడ్ బై మారిషస్. అండ్ జనరల్గా ఈ రెండే మారుతూ ఉంటాయి. అంతకుముందు మారిషస్ ఉండే, అంతకుముందు సింగపూర్. ఈ రెండే అటు ఇటు మారుతూ ఉంటాయి. సో ఈసారి అయితే ఏముంది మళ్ళీ? సింగపూర్. కాబట్టి గుర్తుపెట్టుకోవాలా, సింగపూరే టాప్లో ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే చాలా తేడా ఉంది ఇక్కడ. 8 బిలియన్స్ 11 బిలియన్స్ అంటే 3 బిలియన్స్ తేడా ఉంది. 4 బిలియన్స్ ఆల్మోస్ట్. సో కాబట్టి సింగపూర్, మారిషస్, USA, నెదర్లాండ్స్. ఓకేనా? సో కాబట్టి మీరు కూడా గుర్తుపెట్టుకోండి. టాప్ 3 అయితే గుర్తుపెట్టుకోవాలి: సింగపూర్, మారిషస్, USA. సో ఆర్డర్ అడుగుతాడు ఎగ్జామినేషన్ లో, గుర్తుపెట్టు. ఓవరాల్ ఎంత వచ్చినాయి మనకి? 44 బిలియన్స్ వచ్చినాయి. అంతకుముందు తగ్గినాయి అంటే తగ్గినాయి. ఎంత? 3.5% అనేది తగ్గడం అనేది జరిగింది మనకి. ఓకేనా? చూడండి, దో సింగపూర్ ఎమర్జ్డ్ యాజ్ ద బిగ్గెస్ట్ ఇన్వెస్టర్ ఇన్ ఇండియా, బట్ FDI ఫ్రమ్ ద సింగపూర్ డిక్రీజ్ అరౌండ్ 32% to $11.5 బిలియన్. అంటే సింగపూర్ నుంచి హైయెస్ట్ వచ్చినా కానీ పోయిన సంవత్సరంతో కంపేర్ చేస్తే తక్కువ. పోయిన సంవత్సరం ఇంకా చాలా ఎక్కువ వచ్చినాయి, అంటే దాదాపు $14 బిలియన్ వరకు వచ్చినాయి. ఈ సంవత్సరం తగ్గింది, అయినా సరే సింగపూరే టాప్. ఓకేనా? దెన్ ఫాలోడ్ బై ద మారిషస్, అండ్ దెన్ ఫాలోడ్ బై ద USA, అండ్ దెన్ ఫాలోడ్ బై ద నెదర్లాండ్స్, అండ్ దెన్ ఫాలోడ్ బై ద యునైటెడ్ ఎమిరేట్స్. అవి ఉన్నాయి మనకి. ఓకేనా? సో ఖచ్చితంగా రట్టా మారో జిందాబాద్. ఓకే, రైట్.
మరి ఏ సెక్టర్ ఇక్కడ చూడొచ్చు మనకి 44 చూడండి మనకి. సో 49, 59, 48, 46, 8 అంటే కన్సిస్టెన్స్ గా ఇండియాకి వచ్చే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏమైంది, తగ్గిపోయింది. కన్సిస్టెంట్ గా తగ్గిపోతూ వచ్చింది. ఇక్కడ కూడా మనకి 3.5% అనేది ఏమైంది, మనకి తగ్గిపోయింది. మనకి లాస్ట్ ఇయర్ అయితే 22% తగ్గిపోయింది ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. మొదటి 2 సంవత్సరాల్లో పెరిగినాయి, 13%, 19% పెరిగింది. కానీ సో గ్రాడ్యువల్ గా మనకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గిపోతుంది ఇండియాకి తీసుకుంటే మనకి. అంటే మరి మన వాళ్ళు చెప్తారు కదా గ్లోబల్ లీడరు ఇదని అది అదని ఇదని చెప్తారు. అది ఏడా ఉంది గ్లోబల్ లీడర్? అది సంగతి ముచ్చట. ఓకే రైట్, నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఇంకేంటంటే ఏ రంగాలలో ఎక్కువ మొత్తంలో మనకి వచ్చాయని తీసుకుంటే మనకి సో ఏవి సర్వీసెస్ కానీ కంప్యూటర్ హార్డ్వేర్లలో ఎక్కువగా రావడం జరిగింది. అండ్ టెలికమ్యూనికేషన్స్, ఆటోమొబైల్, ఫార్మా రంగాలలో ఎక్కువ మొత్తంలో రావడం జరిగింది. ఈవెందో తగ్గినాయి, అంటే పోయిన సంవత్సరంతో కంపారిజన్ తగ్గింది, కానీ ఇవే టాప్ సెక్టర్స్ అనమాట. ఎక్కువ మొత్తంలో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చిన సెక్టర్స్ ఇవే. సర్వీసెస్ కానీ కంప్యూటర్ హార్డ్వేర్స్, టెలికమ్యూనికేషన్స్ ఏవైతున్నాయో ఇవే ఎక్కువ మొత్తంలో మనకి సో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది రావడం జరిగింది. ఓకే రైట్, నెక్స్ట్ వచ్చేసి మనకి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఒక వెబ్సైట్ని లాంచ్ చేశారు. మనకు ఒక వెబ్సైట్ని లాంచ్ చేశారు. దేనికోసము వెబ్సైట్ అంటే మనకి సో దేనికి సంబంధించి అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. సో ఈ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏ ఇయర్లో లాంచ్ చేశారంటే మనకి 2020 సంవత్సరంలో లాంచ్ చేశారు. ఎంత? 2020 సంవత్సరంలో దాదాపు 1,00,000 కోట్లతోటి లాంచ్ చేశారు. ఎంత? 1 lakh crores ఆఫ్ ద సో ఫండింగ్ తోటి దీన్ని లాంచ్ చేశారు. ఎంత? 1,00,000 కోట్లతోటి 1 lakh. ఎంత? 1 lakh crores ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ తోటి లాంచ్ చేశారు. ఎంతతోటి? 1 lakh crores. 1 lakh crores ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ తోటి దీన్ని లాంచ్ చేశారు. ఇది అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. సో ఈ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ని 1 lakh crores తోటి లాంచ్ చేశారు మనకి. ఓకే, దీని పర్పస్ ఏంటిదంటే పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ ని తగ్గించాలి. అగ్రికల్చర్ లో పండించిన పంటలు ఉంటాయి, ప్రీ హార్వెస్ట్ కాదు, పోస్ట్ హార్వెస్ట్. పంట పండించిన తర్వాత మనకి సో లాస్ జరుగుతాయి కదా, వాటిని తగ్గించాలి. పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ ఏం చేయాలి? తగ్గించాలి. సపోజ్ టొమాటోస్ ఉన్నాయి అనుకుందాం. టొమాటోస్ అంటే ధర లేదు మార్కెట్లో. ధర లేనప్పుడు టొమాటోస్ ఏం చేస్తాం? అమ్మేయాలనుకుంటావు. కానీ టొమాటోస్ని మనం ఏం చేయొచ్చు? నువ్వు సాస్ చేయొచ్చు, అవునా కదా? సాస్ చేయడానికి అవకాశం ఉంది, పికిల్ చేయడానికి, పికిల్గా కన్వర్ట్ చేయడానికి అవకాశం ఉంది, ఇంకా వేరే రకంగా మనకి ఏదైనా చేయడానికి అవకాశం ఉంది మనకి, అవునా కదా? సో అందువలన సో వీటిని టొమాటోస్ని మనం ఏం చేయాలా? ప్రాసెసింగ్ చేయాలా. సో ప్రాసెసింగ్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది అది సో మనకి దాని యొక్క వేస్టేజ్ అనేది ఏమైతే తగ్గుతాయి. ఇలా చాలా అన్ని పంటలకు చేయొచ్చు. మనకు పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ ఏం చేయాలి? తగ్గించాలి. సో లేదు అంటే టమాటో ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టలేము అనుకో, టమాటో ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టకపోతే అప్పుడు టమాటోస్ ఏం చేస్తావని ఆవులకి, గేదెలకి పడేస్తావు అనమాట. అవన్నీ కూడా ఏం చేస్తాయి? అవి ఫుడ్ లాగా తింటాయి. అంటే దీనివల్ల ఎంత నష్టం జరుగుతుంది? పండించిన టమాటో వేస్ట్, దానికి వేసిన ఫెర్టిలైజర్ వేస్ట్, భూమిలో ఉన్నటువంటి సాయిల్ వేస్ట్, దానికి ఇచ్చినటువంటి నీళ్లు వేస్ట్, దానికి వాడినటువంటి పవర్ వేస్ట్, దానికి వాడినటువంటి లేబర్ కాస్ట్ వేస్ట్. ఫైనల్గా ఎక్కడ పోతుంది? అది ఆవు, గేదెకి పెడుతున్నాం. అంటే ఇన్ని వేస్ట్ అవుతున్నాయి బ్యాక్గ్రౌండ్లో. ఓకే, సో అందువల్ల ఇలాంటి వాటి లాసెస్ ఏం చేయాలి? మనం తగ్గించాలి. ఇలాంటి లాసెస్ని తగ్గించడానికి కోసం 2020లోనే మనకి 1,00,000 కోట్లతో ఒక ఫండ్ లాంచ్ చేశారు. దీన్ని అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ లాంచ్ చేశారు. సో ఈ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ని లాంచ్ చేసి పెద్ద పెద్ద ఫార్మ్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ కానీ పెద్ద పెద్ద కంపెనీస్ కానీ ఏమి ఇచ్చారంటే, మీరు గనక ఈ పోస్ట్ హార్వెస్టింగ్ లాసెస్కి సంబంధించిన టెక్నాలజీలో కానీ పోస్ట్ హార్వెస్టింగ్ లాసెస్కి సంబంధించినటువంటి ఎలాంటి కంపెనీస్ని పెట్టినా మేమేమి ఇస్తాం? ఫండ్ అంటే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఇస్తామని గవర్నమెంట్ అనేది ఈ అగ్రికల్చర్ ఫండ్ స్కీమ్ని లాంచ్ చేసింది. ఓకే, ఎప్పుడు 2020లో. దేనికోసం సంబంధించి మనకి పర్టికులర్గా సో ఈ పోస్ట్ హార్వెస్ట్ లాసెస్కి సంబంధించి. అప్పుడు ఎవరైతే కంపెనీస్ కానీ అంటే ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ కానీ లేకుంటే కోఆపరేటివ్ సొసైటీస్ కానీ లేదంటే ఏమైనా కంపెనీస్ కానీ ఎవరైనా సరే సో ఈ పోస్ట్ హార్వెస్ట్ లాసెస్లలో ఇన్వెస్ట్మెంట్ పెడతారో అలాంటి కంపెనీస్కి దాదాపు 3% అనేది ఏంటిది? ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఉంది. 3% ఏముంది మనకి? ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఇవ్వడం జరిగింది. 3% ఆఫ్ ద వాట్? ఇంట్రెస్ట్ సబ్వెన్షన్. 3% ఏంటిది మనకి? ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఇవ్వడం జరిగింది. మరి ఏ కంపెనీస్ అయితే ఈ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాయో అంటే మరి వీళ్ళు ఎక్కడికి వెళ్ళి తీసుకుంటారు అంటే బ్యాంకుల ద్వారా లోన్ తీసుకుంటారు వీళ్ళు. సో ఈ కంపెనీస్ అన్ని కూడా బ్యాంక్స్ ద్వారా లోన్ తీసుకొని ఏం చేస్తే ఇన్వెస్ట్మెంట్ పెడతారు. ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టినందుకు గాను సో వాళ్ళకి ఏంటిదంటే 3% ఏమి ఇస్తాయి? ఇంట్రెస్ట్. ఎందుకంటే ఒకసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది అనుకోండి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలానే ఉండిపోద్ది ఎప్పటికీ.
సో అప్పుడు మనకి పోస్ట్ హార్వెస్ట్ లాస్ ఏమైతే తగ్గుతుంది. మరి వీళ్ళకి ఏం బెనిఫిట్ అంటే ఫస్ట్ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి కోసము బ్యాంక్ నుంచి లోన్స్ ఇప్పించి ఆ బ్యాంక్ లోన్స్ ద్వారా 3% ఆఫ్ ద ఏమిస్తుంది, ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఇస్తుంది, డిస్కౌంట్ ఇస్తుంది అనమాట. అయితే ఆ ఇంట్రెస్ట్ రేట్ని క్లెయిమ్ చేసుకోవడానికి కోసం నేను ఇగో పలానా దగ్గర పోస్ట్ హార్వెస్ట్ లాస్ కంపెనీని పెట్టిన, ఇగో నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది, సో అని చెప్పేసి వాళ్ళు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకొని నాకు ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కావాలి, నేను ఎలిజిబుల్ అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడానికి కోసము ఈ పోర్టల్ని లాంచ్ చేశారు. ఏది ఈ వెబ్ పోర్టల్ని లాంచ్ చేశారు. మనకి ఇప్పుడు చూడండి, లాంచ్డ్ పోర్టల్ automate and accelerate the process of settlement of interest subvention claims of the banks made under the agriculture infrastructure fund. అర్థమవుతుందా? సో అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద వాళ్ళకి రావాల్సినటువంటి వాటిని ఏం చేయడానికి ఇమీడియట్గా ఏంటి సెటిల్మెంట్ చేయడానికి, సెటిల్మెంట్ ఆఫ్ ద వాట్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్, వాళ్ళకి కావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఏం చేయాలి, మనం సెటిల్మెంట్ చేయాలి. సో వాళ్ళకి కావాల్సిన వాటిని సెటిల్మెంట్ చేయడానికి కోసం ఇది లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా? అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో 2020 లాంచ్ చేశారు. దీనికోసం పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ కోసం లాంచ్ చేశారు. దాదాపు ఎంత 1,00,000 కోట్లతోటి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో 2025-26 వరకు కొనసాగుతుంది. దాదాపు 3% ఏంటిది మనకి సబ్వెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 3% ఆఫ్ ద సబ్సిడీ ఆన్ ద బ్యాంక్ లోన్స్ అప్ టు 2 crores లోన్ వరకు. దానికి మాక్సిమం 7 years పీరియడ్ వరకు ఏముంటుంది, రీపేమెంట్ టైం పీరియడ్ అనేది ఉంటుంది మనకి. ఓకేనా? సో 2020 నుంచి 2026 వరకు ఆ స్కీమ్ అనేది కొనసాగుతుంది. సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టినారో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి మనము ఇంట్రెస్ట్ సబ్సిడీ ఇవ్వాలి కాబట్టి దానికోసం లాంచ్ చేశారు. నెక్స్ట్ కృషి కథ, ఏ బ్లాగ్. సో ఈ కృషి కథ అనేది ఏంటిది, ఇది కూడా ఒక వెబ్సైట్ అనమాట, ఒక బ్లాగ్ అనమాట. సో అగ్రికల్చర్కి సంబంధించినటువంటి బ్లాగ్. దీంట్లో ఏముంటుంది అంటే ఒకసారి చదవండి. Serves as a digital platform to display the voice of the Indian farmers and amplify the experiences, insights and success stories of the farmers. సో ఫార్మర్స్ యొక్క సక్సెస్ స్టోరీస్ కానీ వాళ్ళు వాడిన విధానాలు కానీ ఏమైనా ఉంటే, వాళ్ళ సక్సెస్ స్టోరీస్ ఉంటే, అలాంటి సక్సెస్ స్టోరీస్ అన్నిటిని ఏం చేస్తారంట, దీంట్లో షేర్ చేస్తారంట. నువ్వు కూడా ఏమైనా సక్సెస్ స్టోరీ ఉంటే నువ్వు కూడా షేర్ చేయి. బ్యాక్గ్రౌండ్లో మంచిగా సో మనకి పదర 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 అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా యాడ్ చేయి. ఓకేనా? సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా యాడ్ చేస్తే నీకు కూడా ఏమొస్తాయి, మంచి వ్యూస్ వస్తాయి అన్నమాట. ఓకేనా? మంచి వ్యూస్ వస్తాయి. ఓకేనా? క్లియర్ కదా? కృషి కథ ఏంటిది, కృషి కథ. రైట్, నెక్స్ట్ వన్ వరల్డ్ మైక్రో స్మాల్ మీడియం సైజ్డ్ ఎంటర్ప్రైజెస్ డే. June 17th ఎవ్రీ ఇయర్ మనకి MSME డేగా సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. సో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అనేది డిక్లేర్ చేయడం అనేది జరిగింది. సో ఫస్ట్ టైం మనము 2017 నుంచి ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఏది మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ డేని సెలబ్రేట్ చేస్తున్నాం మనం. ఓకేనా? సో మనకి ఈ సంవత్సరం కూడా న్యూయార్క్లో ఈవెంట్ని ఆర్గనైజ్ చేశారు. దాంట్లో భాగంగా మనం కూడా మన భారతదేశంలో కూడా ఆర్గనైజ్ చేసినారు. సో మన భారతదేశానికి సంబంధించిన కొత్త మినిస్టర్ ఎవరు, జితన్ రామ్ మాంఝీ. సో జితన్ రామ్ మాంఝీ మనకి MSMEకి సంబంధించిన మినిస్టర్, మనకి యూనియన్ మినిస్టర్ ఫర్ ద మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. అయితే ఈ డే రోజు ఈ MSMEకి సంబంధించిన డే ఉంది కదా, June 27. సో ఈ MSMEకి సంబంధించిన డే రోజు June 27 రోజు మనకి జితన్ రామ్ మాంఝీ గారు కూడా మన భారతదేశంలో కూడా 2 స్కీమ్స్ని లాంచ్ చేయడం జరిగింది. దేన్ని ప్రమోట్ చేయడానికి, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ని కూడా ఏం చేయాలి, డెవలప్మెంట్ చేయాలన్న ఉద్దేశంతో. దాంట్లో పర్టికులర్గా వీళ్ళకి ఎవరికి సపోర్ట్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ని ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో మనకి స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఒకటి టీమ్ స్కీమ్. సో దట్ ఈస్ ఇది టీమ్ MSME ట్రేడ్ ఎనేబుల్డ్ మార్కెటింగ్ స్కీమ్ అని ఒకటి. రెండోది యశస్వి క్యాంపెయిన్ అనే స్కీమ్ని మనకి లాంచ్ చేయడం జరిగింది. ఏ రోజు, June 27 of 2027 మనకి వరల్డ్ MSME డే రోజు. సో జితన్ రామ్ మాంఝీ, దట్ ఈస్ అ టీమ్ ఇనిషియేటివ్ అండ్ యశస్వి క్యాంపెయిన్ టు బూస్ట్ ద ట్రేడింగ్ ఆఫ్ ద ఆన్లైన్ ట్రేడింగ్ ఆఫ్ ద మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ప్రొడ్యూస్ చేసినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులన్నింటిని కూడా ఆన్లైన్లో అమ్మాలి. సో దాన్ని ఎక్కువ మొత్తంలో ఏం చేయాలి, మార్కెటింగ్ చేయాలి. అట్లా ఎక్కువ మొత్తంలో ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ని సపోర్ట్ చేయాలి. ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ సపోర్ట్ చేయడానికి యశస్వి క్యాంపెయిన్. అలాగే ఎక్కువ మొత్తంలో కామర్స్ లో ఏం చేయాలి, మనకి మార్కెటింగ్ చేయడానికి కోసం ఏంటిది, మనకి టీమ్ అనే స్కీమ్ ని లాంచ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? సో 6 పాయింట్ ని మనకి మినిస్ట్రీ ఆఫ్ ద మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఐడెంటిఫై చేశారనమాట.
ఏంది ఎంఎస్ఎంఈస్ని డెవలప్మెంట్ చేయడానికి కోసం. ఒకటి, వాళ్ళకి ఎక్కువ మొత్తంలో క్రెడిట్ ఇవ్వాలి అండ్ మార్కెటింగ్ చేయాలి. ఈ కామర్స్ ప్లాట్ఫామ్లలో వాళ్ళకి సాయం చేయాలి, మోడర్న్ టెక్నాలజీని అందించాలి, అట్లాగే డిజిటలైజేషన్ చేయాలి అండ్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ని సపోర్ట్ చేయాలి, కాయిర్ ఇండస్ట్రీస్ని సపోర్ట్ చేయాలని చెప్పేసి ఇలా మనకి 6 పిల్లర్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. దేనికోసం? ఎంఎస్ఎంఈని మరింత ఏం చేయడానికి కోసం? స్ట్రాంగ్గా చేయడానికి కోసము, అంటే మరీ ఎక్కువ మొత్తాలు ఇంకా మార్కెటింగ్ చేయడానికి కోసము ఇలా 6 పిల్లర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 6 పిల్లర్స్ ద్వారా ఎంఎస్ఎంఈస్ యొక్క ఎక్కువ మొత్తాలు ఏం పెంచాలి? మార్కెటింగ్ ని పెంచాల్సిన అవసరం ఉంది. ఓకేనా? సో అలా చేయాలనుకున్నారు గవర్నమెంట్ అనేది. ఓకేనా? రైట్, క్లారిటీ ఉంది కదా? అది నెక్స్ట్ మినిస్టర్ ఆఫ్ ఈ యశస్వి క్యాంపెయిన్ ఏంటిదంటే, సో ఉమెన్ ఎక్కువ మంది చిన్న మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎవరైతే పెడతారో, సో ఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ పెట్టడానికి కోసం గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తుంది అనమాట. వాళ్ళందరూ కూడా ఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ పెట్టాలి. వాళ్ళందరూ కూడా మనకు ఉద్యమ్ పోర్టల్ ఏదైతే ఉంటుందో ఆ ఉద్యమ్ పోర్టల్లో ఏమవ్వాలో రిజిస్టర్ అవ్వాలన్నమాట మనకి. ఓకేనా? సో అలా మనకి ఓకే. జనరల్ అక్కడ వచ్చే క్వశ్చన్ ఏంటిదంటే టీమ్ స్కీమ్ ఎవరు లాంచ్ చేశారు అంటారు. టీమ్ స్కీమ్ ఈజ్ లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ద మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. నెక్స్ట్ యశస్వి క్యాంపెయిన్ ఎవరు లాంచ్ చేశారంటే ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ. దేనికోసం? ఎంకరేజ్ అవార్డ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఇన్ ద ఎంఎస్ఎంఈస్ కోసం యశస్వి క్యాంపెయిన్ ని లాంచ్ చేశారు. ఇప్పుడు జూన్ 27 రోజు లాంచ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? నెక్స్ట్ స్కిల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ. మినిస్ట్రీ ఆఫ్ ద స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వాళ్ళు ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ తోటి అగ్రిమెంట్ రాసుకున్నారు. దేంట్లో? అగ్రికల్చర్ లోపల మనకు ట్రైనింగ్ ఇవ్వడానికి కోసం. అగ్రికల్చర్ దట్ ఎనర్జైజ్ అగ్రికల్చర్ సెక్టర్ ఫర్ ద వర్డ్. సో అగ్రికల్చర్ సెక్టర్లో ఇప్పుడు డ్రోన్స్ వచ్చినాయి, రకరకాలు వచ్చినాయి కదా. సో ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ అగ్రిమెంట్ రాసుకున్నారు. ఏంటిదంటే మనకి స్కిల్ని డెవలప్మెంట్ చేయాలి. దేనికి సంబంధించి? అగ్రికల్చర్ లోపల స్కిల్ని ట్రైనింగ్ ఇవ్వడానికి కోసం. ఎందుకంటే అది కూడా ఒక ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేస్తుంది కదా, దానికోసం కూడా. ఓకే. నెక్స్ట్ నీతి ఆయోగ్ అనేది ఎప్పటి నుంచో మనకి ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేసింది. ఇది అటల్ ఇన్నోవేషన్ మిషన్. సో ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్ని ఇప్పుడు ఎక్కువ మొత్తంలో ఏంటిదంటే 5th ఎడిషన్ లాంచ్ చేసింది అండ్ దట్ ఈస్ అ వాటర్ ఛాలెంజ్ 4 అండ్ ద 5th ఎడిషన్ ఆఫ్ ద ఇన్నోవేషన్స్ ఫర్ యూ అండర్ ద ఫ్లాగ్షిప్ ఆఫ్ ద వర్డ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ కింద ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. ఏంటంటే ఇన్నోవేషన్స్ని ఎంకరేజ్ చేయడానికి కోసం. ఏంటిది? ఇన్నోవేషన్స్ని ఎంకరేజ్ చేయడానికి కోసం. ఇది ఇప్పుడు కాదు, 2015 నుంచి ప్రోగ్రామ్ని రన్ చేస్తుంది ఆల్మోస్ట్. ఎవరు? నీతి ఆయోగ్ అనేది. దేన్ని? అటల్ ఇన్నోవేషన్. దీంట్లో స్కూళ్ళలో ల్యాబ్స్ పెట్టడము, స్కూళ్ళలో చిన్నపిల్లలలో మనకి స్కూల్ లెవెల్ నుంచి ఎంకరేజ్ చేయడం, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని పెట్టేసి స్కూళ్ళలో ఇన్నోవేషన్స్ని ఎంకరేజ్ చేయడము, డిగ్రీ లెవెల్లో, కాలేజ్ లెవెల్లో, ఐఐటి లెవెల్లో, ఎన్ఐటి లెవెల్లో, అన్ని లెవెల్లో ఏం చేయడం? మనకి ఛాలెంజెస్ పెట్టడము, మంచి ఇన్నోవేషన్స్కి అవార్డు ఇవ్వడము, అవన్నీ చేస్తుంటుంది. అదే ఇది అనమాట, వాటర్ ఇన్నోవేషన్ ఛాలెంజ్. అండ్ నెక్స్ట్ ఏంటిది? ఇది మనకి ఇన్నోవేషన్స్ ఫర్ యూ అనే పేరుతోటి మనకి ప్రోగ్రామ్స్ లాంచ్ చేసింది అనమాట. సో ప్రోగ్రామ్స్ లాంచ్ చేసి దాంట్లో ఎగ్జిబిషన్ ఇచ్చి ఎవరైతే మంచిగా చేస్తారో వాళ్ళకి అవార్డ్స్ ఇస్తుంటారు అనమాట. దానికోసం ఇది లాంచ్ చేయడం అనేది జరిగింది మనకి. ఓకేనా? ఓకే. సో ఇది ఈ సంవత్సరం అయితే 4th ఎడిషన్ ఆఫ్ ద వాటర్ ఛాలెంజ్ అసోసియేషన్ విత్ ద డెన్మార్క్ వాళ్ళ సాయంతో లాంచ్ చేయడం జరిగింది. సో వాటర్ రిలేటెడ్ ఛాలెంజెస్ దీనికి సంబంధించి చూడండి, వాటర్ రిలేటెడ్ స్కిల్స్ కానీ, వాటర్ స్కేల్ కానీ, వాటర్ స్కోప్ కానీ, వాటర్ సస్టైనబిలిటీ కానీ, స్పీడ్ కానీ, ఇవన్నిట్లను కూడా మనకి 5 SS తోటి మనకి లాంచ్ చేయడం అనేది జరిగింది అనమాట. సో ఓకే, ఇదంతా సొల్లు కానీ సరే, ఇదంతా పక్కన పెట్టేస్తే అవి దేనికోసం అంటే ఛాలెంజెస్. ఒక సొల్యూషన్ ఇస్తారు, ఆ సొల్యూషన్కి ఏం చేయాలి? మనం సాల్వ్ చేసి దానికి ప్రాబ్లం కనిపెట్టాలి. వాటర్ ఛాలెంజ్ అంటే వాటర్కి సంబంధించినవి ఉంటాయి, అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే. గ్లోబల్ ట్రెండ్స్ ఇన్ ద ఫోర్స్డ్ డిస్ప్లేస్మెంట్ 2023. నార్మల్ డిస్ప్లేస్మెంట్ కాదు, ఫోర్స్డ్ డిస్ప్లేస్మెంట్ అంటే బలవంతంగా అక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ వాటర్ ఇట్ మేబీ వల్ల మనకి ఎవరైతే రిఫ్యూజీ ఆర్గనైజేషన్స్ ఫోర్సిబుల్లీ డిస్ప్లేస్డ్ అంటే ఎవరు? రిఫ్యూజీస్. సో పబ్లిష్డ్ బై ఎవరు? యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ ద వాటర్ రిఫ్యూజీస్. ఇది ఎక్కడ ఉంటే? జెనీవాలో ఉంటుంది. చూడండి ఎంతవరకు అంటే 120 మిలియన్ పీపుల్ అనే వాళ్ళు ఏమయ్యారట? డిస్ప్లేస్మెంట్ అయ్యారు. అంటే ఫోర్స్ఫుల్గా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి నెట్టివేయబడ్డారు. అంటే సిటిజన్షిప్ లేని అనాథలు అయ్యారు, శరణార్థులు. రిఫ్యూజీస్ అంటే ఎవరు? శరణార్థులు. అంటే శరణు కోరి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా, శరణార్థులుగా మారినారు. ఎంత? 120 మిలియన్ పీపుల్ అనే వాళ్ళు శరణార్థులుగా మారినారని చెప్తుంది. ఫోర్స్డ్ డిస్ప్లేస్మెంట్ ఏంటిది? ఫోర్స్డ్ డిస్ప్లేస్మెంట్ చేశారు. 120 మిలియన్ పీపుల్ అనే వాళ్ళు ఫోర్స్డ్గా డిస్ప్లేస్ అయ్యారు. మైగ్రేషన్ కాదు, డిస్ప్లేస్మెంట్. 120 మిలియన్ పీపుల్ అనే వాళ్ళు ఫోర్స్ఫుల్లీ డిస్ప్లేస్ అయ్యారని చెప్పేసి మనకి చెప్తుంది. మనకి 2014లో తీసుకుంటే 59 బిలియన్స్ ఉంటే 2020కి వచ్చేసరికి 120 మిలియన్ పీపుల్ అనే వాళ్ళు ఆల్మోస్ట్ డబుల్ అయింది.
దారుణం ఇది. అంటే 10 సంవత్సరాలలో డబుల్ అయిపోయింది. 2014లో సో 60 మిలియన్ పీపుల్ అనే వాళ్ళు మనకి ఫోర్స్ఫుల్గా డిస్ప్లేస్ అయితే 2024 నాటికి దాదాపు 120 మిలియన్ పీపుల్ అనే వాళ్ళు ఫోర్స్ఫుల్గా అంటే ఏ గత్యంతరం లేక దేశాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు మనకి. An estimated 117 million people were remained forcibly displaced at the end of the 2023 and 1 in 69 across the globe forcibly displaced due to the what? ఎందువల్ల డిస్ప్లేడ్ అవుతున్నారు? ఆ దేశంలో కన్ఫ్లిక్ట్స్ వల్ల కానీ, వైలెన్స్ వల్ల కానీ, పర్సిక్యూషన్ వల్ల కానీ, హ్యూమన్ రైట్స్ వైలేషన్ వల్ల కానీ ఇలా డిస్ప్లేస్ అవుతున్నారు ప్రతి దేశంలో. అంటే ప్రతి 69లో ఒక పర్సన్ డిస్ప్లేస్ అవుతున్నారని చెప్తున్నాడు. ప్రతి 69లో ఒకరు ఏమవుతున్నారు మనకి డిస్ప్లేస్ అవుతున్నారు. ఓకే, దీంట్లో చూడండి డిస్ప్లేస్ అవుతున్నారు. డన్, ఓకే, దట్ వాస్ ఓకే. ఇప్పుడు ఏ దేశాల నుంచి ఎక్కువ మొత్తం డిస్ప్లేస్ అవుతున్నారు, ఏ దేశాలకు వెళ్తున్నారు అని మనం చూస్తే చూడండి, కంట్రీ ఆఫ్ ద వాట్ ఆరిజిన్ అంటే ఏ దేశం నుంచి వలస ఎక్కువ మొత్తం వెళ్తున్నారు, ఏ దేశంలో పోయి ఉంటున్నారు వాళ్ళు. ఇది ఆవాసాన్ని ప్రొవైడ్ చేసి ఏ దేశానికి వెళ్తున్నారు. నువ్వు ఇక్కడ నుంచి బయలుదేరావు అనుకో మళ్ళా సో ఏమన్నదక్కో అని చెప్పేసి ఆర్ నారాయణమూర్తి పాట టైప్లో మూటాముళ్ళ చదువుకొని బయలుదేరావు అనుకో, ఇండియా నుంచి బయలుదేరుతున్నావు. ఇండియా నుంచి బయలుదేరితే ఎడిపోతావు, ఎడుకో దేశాన్ని హోస్ట్ కంట్రీ అంటావు కదా. అట్లా తీసుకుంటే మరి 72% మంది రిఫ్యూజీస్ అనే వాళ్ళు మనకి అంటే ఇప్పుడు నీకు అనుకున్నాం కదా మనకు 120 మిలియన్ పీపుల్ అన్నామా లేదా. ఈ 120 మిలియన్ పీపుల్లలో 72% మంది పీపుల్ అనే వాళ్ళు ఈ 5 దేశాల నుంచే ఉన్నారు, ఈ 5 కంట్రీస్ నుంచే ఉన్నారు. ఎవరు? ఆఫ్ఘనిస్తాన్ హైయెస్ట్ 6.4 మిలియన్ పీపుల్, ఫాలోడ్ బై సిరియా, వెనిజులా, ఉక్రెయిన్ అండ్ పాలస్తీనా. అందరూ తక్కువ ఉక్రెయిన్ పాలస్తీనా అని పెడతారు ఎగ్జామినేషన్లో, యుద్ధాలు జరుగుతున్న న్యూస్లో ఉంది కాబట్టి. దానికన్నా ముందు ఆఫ్ఘనిస్తాన్ ఉంది, దాని తర్వాత ఏమో సిరియా ఉంది. వాళ్ళు ఎప్పటి నుంచో వీళ్ళంటే మొన్న యుద్ధాలకు దిగినారు. ఈ ఆఫ్ఘనిస్తాన్ సిరియా ఎప్పటి నుంచి 15 సంవత్సరాల నుంచి వాళ్ళు యుద్ధాలలోనే ఉన్నారు. ఇంకేం దేశమో వాళ్ళు ఏం పరిపాలన చేస్తారో తెలియదు కానీ ఆఫ్ఘనిస్తాన్ అండ్ నెక్స్ట్ ఏంటి సిరియా, ఆఫ్ఘనిస్తాన్, సిరియా, వెనిజులా. సో ఆ తర్వాత ఏంటి మనకి ఉక్రెయిన్, ఆ తర్వాత ఏంటి పాలస్తీనా. ఇలా ఉన్నాయి మనకి. ఏఎస్వి అనేది టాప్. ఈ దేశం నుంచి